ఓం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల అనుగ్రహంతో 15వ రోజు ప్రవచనంలోకి అడుగుపెట్టామప్పుడే హనుమంతుడు జన్మించిన పవిత్ర తిథి నక్షత్రం కూడా ఈరోజు మనకు కలిసి వచ్చాయి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రయుక్తాయాం తతో మధ్యాహ్నవేళాయాం జనయామాస వైసుతం అని పరాశర సంహిత, సౌర సంహిత, వానర గీత ఇవన్నీ ఏకకాలంలో చెప్పాయి. సనత్కుమార సంహిత కూడా అదే మాట యథాతథంగా చెప్పింది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీ తిథి శనివారం పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం పూట హనుమంతుడు జన్మించాడు అని. అందులో మనకి ఎప్పుడు పుట్టినరోజు అంటే తిథియే మూలం, తిథిని బట్టే జరుపుకుంటాం. అందుకే శ్రీరామ నవమి అన్నాం, శ్రీరామ పునర్వసు అని ఎవరు అనలేదు. శాస్త్ర నియమం అది. బృహస్పతి లాంటి గురువులు తిథికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి, నక్షత్రం అనేది పుట్టినరోజుకి సంబంధం లేదు. అందువల్ల శ్రీరామనవమి, కృష్ణాష్టమిలాగే హనుమద్దశమి అని దీనికి పేరు. మన అదృష్టవశాత్తు ఒక్కొక్కప్పుడు నక్షత్రం కూడా కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చింది. కలిసి రాబట్టే ఇవాళ ఈ సంపత్ నగర్లో ఉన్న శృంగేరి శారదాపీఠంలో అపూర్వంగా ఉదయం పూట మంజు సూక్తంతో, మంజు సూక్తం అంటే హనుమంతుడికి చాలా ప్రీతి, అసలు ఆయన కోసమే ఆవిర్భవించిన సూక్తం అది. శ్రీ సూక్తం లక్ష్మీదేవికి ప్రీతి. స్త్రీ రూపంలో ఉన్న దేవతలందరినీ శ్రీ సూక్తంతో అభిషేకం చేయమని ఉమాసంహితలో పార్వతికి శివుడు చెప్పాడు. కాబట్టి సహజంగా అమ్మవారికి ఎప్పుడు అభిషేకం చేసినా శ్రీ సూక్తం చదవాలి. అదే ఏ విష్ణువుకో శివుడికో ఇలాంటి వాళ్ళకైతే
పురుష సూక్తం చదవాలి, హనుమంతునికి మన్యు సూక్తం చదవాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం చెప్పారు. ప్రత్యేకంగా శివుడికి రుద్ర సూక్తం కూడా ఉన్నది. అందుకే రుద్రాహ శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవ నః ప్రయచ్చంతు సౌఖ్యం అని శ్లోకం ఉన్నది. ఈ పూట అలాంటి కార్యక్రమం జరిగింది. దాంతోపాటు స్వామివారిని పెళ్ళికొడుకుని చేశారు. కళ్యాణం అంటే శుభప్రదం అని అర్థం అన్నమాట. లోకాలన్నిటికీ శుభం కలిగించడం కోసం భగవంతునికి కళ్యాణం చేస్తాం. మన కళ్యాణం కేవలం మనకి మాత్రమే కళ్యాణం, కానీ భగవత్ కళ్యాణం లోక కళ్యాణం. లోక కళ్యాణార్థమై నీవు కళ్యాణం చేసుకో అని శ్రీకృష్ణుడిని నారదుడు అందుకే అభ్యర్థించాడు. దాంతోపాటు హనుమంతునికి బాగా ఇష్టమైనవి తమలపాకులతో పూజ. తమలపాకుని సంస్కృతంలో నాగవల్లీ దళము అంటారు. ఎందుకంటే తమలపాకు పాము పడగలో ఉంటుంది, అందుకని నాగవల్లీ దళము అన్నారు. దాంతోపాటుగా నాగవల్లి అని పేరు రావడానికి మరో కారణం కూడా ఉన్నది. అనేన ముఖం పునాతీతి నాగవల్లి అని. ఇది నోట్లో పడగానే నోరు శుభ్రమవుతుంది, దుర్వాసన పోతుంది, దంతాలు పవిత్రమవుతాయి. తమలపాకులు అప్పుడప్పుడు కంఠంలో పడితే శ్లేష్మం తగ్గుతుంది. ఆయుర్వేదంలో లేత తమలపాకుల్ని పొద్దున్నే చాలా లేతగా ఉన్నదానికి కొంచెం తేనె రాసి పొయ్యి మీద గోరువెచ్చ చేసి తింటే రోజు పొద్దుటిపూట సూర్యోదయ సమయానికల్లా ముఖం కడుక్కున్న వెంటనే ఒక లేత తమలపాకు తేనె రాసి కొద్దిగా వేడి చేసి తింటే చూడండి మీకు కఫం పర్రం తెగిపోతుంది. అదేంటో కానీ కొంతమంది వద్దన్న దిక్కుమాల కొబ్బరి తెగవాడతారు. బూరిల్లో కూడా కొబ్బరికాయ, అది ఒక యోగం. అలాంటివి తిన్నప్పుడు మన గొంతుకి ఇబ్బంది వస్తుంది చూశారు. అప్పుడు ఈ తమలపాకు గొప్ప వైద్యంగా ధన్వంతరి ఆయుర్వేదంలో చెప్పాడు. అనేక కారణముల చేత శారీరక ఆరోగ్యానికి, ముఖ పవిత్రతకి, నామస్మరణ స్వచ్ఛతగా రావడానికి ఈ నాగవల్లీ దళాలు ఉపయోగపడతాయి. అందుకే వంటే నాకు ఇష్టము అని హనుమంతుడు పరాశర సంహితలో చెప్పుకున్నాడు. ఆ నాగవల్లీ దళాలతో అంటే తమలపాకులతో స్వామివారిని పూజిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. అభీష్ట సిద్ధి అంటే ఏమిటి? ఇష్టము, మనకి బాగా ప్రీతిపాత్రమైనది, మనం కోరుకున్న కోరిక, అది కూడా అభి అనడం ద్వారా ఉపయోగపడే కోరిక. ఇష్టాలు చాలా ఉంటాయి. ఒక్కొక్క తాగుబోతాడు వద్దన్న పొద్దునుంచి సాయంకాలం దాకా తెగ తాగేస్తే అది వాడికి ఇష్టమవుతుంది, కానీ తర్వాత వాడికి కష్టం కలిగిస్తుంది. దానివల్ల వాడి శరీరం నష్టమైపోతుంది. ఇష్టాలు అన్నీ కూడా మనకు ఉపయోగపడవు, కానీ ఇష్టము వల్ల మనకి లాభం కలిగితే దానికి అభీష్టము అన్నారు. ఉదాహరణకు ఒక ఆయనకి పురాణం వినడం ఇష్టం. దీనివల్ల ఏమిటి? భవిష్యత్తులో పురాణం వింటే అనేక లాభాలు కలుగుతాయి, కాబట్టి దీనికి అభీష్టము అని పేరు అన్నమాట. ఎప్పుడైనా మనం దేని మీదైనా వ్యామోహం పొందితే ఆ వ్యామోహం భవిష్యత్తులో మనకు ఉపయోగపడాలి. ఉపయోగం లేని వ్యామోహం ప్రమాదము. అందువల్ల అభీష్ట సిద్ధి అనగా మంచి కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. నెరవేరిన కోరిక యావజ్జీవితం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి బాగా చదువుకుని పైకి రావాలనుకున్నాడు, ఇది చాలా మంచి కోరిక, ఈ విద్య వల్ల వీడికి యావజ్జీవితం సుఖమే కలుగుతుంది, దానికి అభీష్ట సిద్ధి అని పేరు. ఓ మంచి భర్త కావాలని స్త్రీ కోరుకున్నది, లేదా బంగారం లాంటి భార్య రావాలి అని ఎవడన్నా కోరుకుంటాడు. అంతేగాని శూర్పణఖ లాంటి భార్య కావాలని ఎవడన్నా కోరుకుంటాడో? కోరుకుంటే ప్రమాదం, తర్వాత ఏ లక్ష్మణుడో ముక్కు చెవులు కోసేస్తాడు. కాబట్టి ఏ సీత లాంటిదో, పరమ పతివ్రత లాంటిది ఒక పవిత్రురావాలి కావాలని కోరుకుంటాడు కదా, అలాంటి భార్య కావాలని కోరుకుని భగవంతుడిని పూజిస్తే ఆ కోరిక తీరుతుందన్నమాట. అది అభీష్ట సిద్ధి. అవన్నీ తమలపాకులతో హనుమంతుడిని పూజిస్తే కలుగుతాయి. ఇంకా వీటి విశేషాలన్నీ చాలా రోజులున్నాయి. మనకు హనుమత్ చరిత్ర అపూర్వమైనది, అనంతమైనది, అసాధారణమైనది. ఈ నాగవల్లీదళ పూజ, సింధూరపు ప్రియత్వం, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. ప్రస్తుతానికి ఇంకా సుందరకాండలోనే ఉన్నాం మనం. ఇంకా ఎంత 15వ రోజే, ఇంకా 25 రోజులు ఉంది ఏకంగా అన్నమాట. అందులో మనకు అదృష్టవశాత్తు సంపూర్ణమైన గ్రంథాలు కూడా లభించాయి. ఒక్కోసారి చెప్పాలనుకున్నా ఆ వేళకి ఆ పుస్తకాలన్నీ దొరకవు. అన్నిట్లోకి యమస్మృతి దొరకడం చాలా కష్టం. అదేమి విచిత్రమో కానండి, హరిప్రసాద్ గారు చెబితే ఆశ్చర్యపోతారు. ఈ సంకల్పం చేసిన వెంటనే ఎక్కడెక్కడి పుస్తకాలు క్షణాల్లో వచ్చేసాయి. సమీర కుమార విజయం అనే పుస్తకం రాసిన రచయిత పేరు తెలియదు మనకి, కానీ ఆ పుస్తకం కూడా నాకు వచ్చేసింది. ఎవరికి వారే ఎక్కడి నుంచో ఎందుకు పంపుతున్నారో తెలియదు. పరాశర సంహిత మూలం దొరికింది. అది కూడా గోరఖపూర్ వాళ్ళు వేసింది, ఎప్పుడో 1950లో వేసిన పుస్తకం దొరికింది.
పుష్పగిరి తిమ్మన్న రాసిన సమీర కుమార విజయం దొరికింది. సరే, మహాభారతం అరణ్య పర్వాదులు దొరికాయి. సుందరకాండ మొత్తం రామాయణంతో సైతంగా దొరికింది. వావిలికొండ సుబ్బారావు గారి పుస్తకాలు దొరికాయి. ఇంకా మహాద్భుతమైన దివ్య గ్రంథాలు యమస్మృతి, బృహస్పతి స్మృతి, సనకగీత, సౌనకగీత, వానరగీత, సనత్కుమార సంహిత ఇవన్నీ వచ్చేసాయి ఒకేసారి. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటే చివరికి మా అమ్మాయి కూడా ఇదేనా అని పరాశర సంహిత పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది, ఏం వెతకక్కర్లేకుండా. అప్పుడు అనుకున్నాను, హనుమా ఇది నీ సంకల్ప బలము. ఈ పుస్తకాలే దొరకకపోతే అన్నీ క్రోడీకరించి చెప్పడం కుదరదు. ఎలా అయినా భగవంతుడి అనుగ్రహంతో సాగుతుంది, ఇబ్బంది రాదు. కానీ సకల గ్రంథాలలో ఉన్న హనుమత్ చరిత్ర సంపూర్ణంగా చెప్పాలని కదా మా కోరిక. ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంటే 40 రోజులు దొరకాలి నాకు. ఇక్కడ దొరకాలి, అక్కడ దొరకాలి, పరస్పర భావన. అందువల్ల ఈసారి మాత్రం పూర్తిగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆయన ముందు రామాయణం చెప్పించుకున్నాడు. ఆ తర్వాత తన దాసానుదాసుడైన సకల లోకాలకి సిద్ధి కలిగించే కార్యసిద్ధి హనుమంతుడి యొక్క కథని ఈ 40 రోజుల్లో చెప్పించుకుంటున్నాడు. మనందరం ఆ భగవంతుడికి ఈ హనుమత్తు జన్మదివసం నాడు భక్తితో నమస్కారం చేసుకుందాం మరొక్కసారి. ఇప్పుడు హనుమంతుడు చెట్ల గుబురుల్లో నుంచి రావణాసురుడు వస్తూ ఉంటే చూస్తున్నాడని చెప్పాం కదా. రావణుడు మెల్లిగా అక్కడికి వచ్చాడు. వాడు రావడంతో సీతాదేవి భయపడిపోయింది, పక్కకి తిరిగింది. రావణుడు మెల్లిగా దగ్గరకు వచ్చి పెద్ద పెట్టును నవ్వాడు. రాక్షసుల లక్షణం ఏంటంటే ముందు నవ్వడం. ఎందుకు నవ్వుతారో కారణం తెలియదు, వాళ్ళు వికటాట్టహాసం చేస్తారన్నమాట. అందుకే ఎప్పటికి కూడా సినిమాలో విలన్లంతా అలాగే నవ్వుతారు, ఆ రాక్షసులను అనుకరిస్తూ అన్నమాట వాళ్ళు. వాడు పెద్ద పెట్టు నవ్వితే ప్రహసన్ జలదో ఇవ, జలద ఇవ అన్నారు. జలదము అంటే మేఘం. ఒక మేఘం పెద్ద పెట్టును ఉరిమినట్టుగా వాడు నవ్వాడు. మేఘము అండంలో వీడు నిజంగా నల్లగా ఉంటాడు రావణాసురుడు. మామూలు నలుపు కాదు, కారు నలుపు. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, మాషరాశి ప్రతీకాశం నిశ్యసంతం భుజంగవత్తని. పెద్ద మినుములు ఓ చోట పోసేసినట్లుగా, ఓ 50 ఎకరాల మినుముల తోటలో ఉన్న మినుములన్నీ కోసి ఎండలో ఎండబోసినట్టుగా పరుపు మీద వాడు పడుకుంటే కనబడ్డాట. అంత మినపరాశి పోసినట్టున్నాడు వాడు, అంత నల్లగా, అంత కళేబరంతో. ఆ కళేబరానికి పెద్ద పొట్ట, చేతులు ఇవన్నీ కూడా వాడు నల్లని మేఘంలో ఉన్నాడని సూచిస్తున్నాయి. ఆ నల్లని మేఘం వంటి వాడు నవ్వడంతో ఉరిమినట్టు శబ్దం వచ్చింది. వాడి పొట్ట, చేతులు, జుట్టు కదిలిపోయాయి, దంతాలు బయటకు వచ్చాయి. రాత్రి బాగా తాగి మాంసం తినున్నాడేమో, ఆ తిన్న మాంసం అంతా దంతాల్లోంచి ఇంకా ఇంతంత కనబడుతూనే ఉంది అసహ్యంగా. పళ్ళు కూడా తోకోకుండా వచ్చాడు కుళ్ళు ముఖంతో. ఎందుకంటే సీత మీద వాడుకున్న కామం అంత ఎక్కువైపోయిందనమాట. దీనికి వైరభక్తి అని కూడా పేరు. వాడికి ఏం కావాలని సీత మీద ప్రేమ లేదు, ద్వేషము లేదు, కామం తప్ప. శాపం వల్ల వాళ్ళు అన్నీ మర్చిపోయారు. చాలామందికి తెలియక రావణాసుడికి మనస్సులో సీత మీద అభిమానం ఉందనుకుంటున్నారు, అది భ్రమ. శాపం ఎటువంటిదో తెలుసా? పూర్వకాలంలో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు వైకుంఠానికి వెళ్ళారు. నలుగురు కూడా విష్ణుదూతలే. ఈ నలుగురు ఒకేసారి వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ కాపలాగా ఉన్న జైవిజీయులు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు ఏకాంతంగా ఉన్నాడు, ఎవరిని పంపకూడదు అని గదలు అడ్డం పెట్టారు వెళ్లకుండా. దాంతో వీళ్ళ కోపం వచ్చింది. డెంభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానసదంభకుల త్వరగనీక తరిమిరధీశ. వాళ్ళు ఎప్పుడు చూసినా 8 సంవత్సరాల పిల్లల్లో ఉంటారు. సనక సనందనాథులకి ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని యుగాలు గడిచినా ఆకారం మాత్రం 8 ఏళ్ల వయస్సే, అది దాటదు. అది అదృష్టం అన్నమాట. అందుకని పిల్లలు పైగా గోచీగుడ్డలు మాత్రమే పెట్టుకున్నారు, కానీ మనకి వల్లే పెద్ద పెద్ద లాల్చీలో ఇంకో బాల్చీలో ధరించలేరు. ఇలా గోచీగుడ్డలు పెట్టుకుని చిన్నపిల్లల్లాగా లెక్కా జమ లేకుండా వైకుంఠంలో శ్రీమన్నారాయణ దర్శనానికి వెళ్ళిపోతున్న ఈ పిల్లలు సామాన్య బాలకులు అనుకుని అజ్ఞానంలో పడిపోయి జైవిజీలు కూడా ఆగండి, వెళ్ళకండి అని అడ్డం పెట్టారు. ఇక్కడే వాళ్ళు కొంచెం విచక్షణ కోల్పోయారు. అసలు వైకుంఠంలోకి ఓ మాదిరివాడు గొడ్డిప్పుకున్నాడు, వెళ్ళగలడా? ఎంత శక్తి లేకపోతే వైకుంఠానికి వెడతాడు? మీ కోరిక కలిగితే వెళ్ళగలరా? ఈ శరీరంతో వైకుంఠానికి వెళ్ళడం అసంభవం. అందున అటువంటి పిల్లలు పైకి వచ్చారంటే ఈ పిల్లలు మహామహిమ కలిగిన వారు, విష్ణు భక్తులనే ఊహ రాలేదు వాళ్ళకి. అదే కర్మయోగము అంటారన్నమాట. మాయ, విష్ణు మాయ చేత విమోహితులైపోయి తమను తాము మరిచిపోయి అడ్డం కొట్టడంతో వారికి కోపం వచ్చింది. వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు. నిజానికి సనక సనందనాథులకి ఎప్పుడూ కోపం రాదు. అంత సాత్వికులకు కూడా ఆ పూట ఏదో కర్మయోగం వల్లే కోపం వచ్చి
ఏమిరా మేము లోపలికెడుతూ ఉంటే వైకుంఠంలోకి వెళ్లకుండా గదలు అడ్డం పెట్టి నిరోధిస్తారా? దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తున్నాను, శిక్ష అనుభవించండి అని వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. ఈ జయ విజయులని వారు ఆగ్రహించి మమ్మల్ని విష్ణు దర్శనానికి వెళ్లకుండా నిరోధించారు. కాబట్టి మీకు శాపం పెడుతున్నాం. ఇది రాక్షస లక్షణం. రాక్షసులు మాత్రమే కొంతమందిని లోపలికి పంపి కొంతమందిని అడ్డం కొడతారు. జ్ఞానులు అందరికీ ప్రవేశమిస్తారు. మీరు చేసిన ఈ పాపానికి తగిన శిక్ష విధిస్తున్నాం. మీరిద్దరూ భూలోకంలో రాక్షసులై పుట్టండి. ఇది శాపం, తిరుగులేని శాపం అనగానే పాపం వాళ్ళిద్దరూ గొల్లును గోలెత్తారు. ఈలోపు విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలు తీసుకుని బయటకు వచ్చి వీళ్ళు లోపలికి రావడానికి ప్రవేశార్హత కోల్పోయారు. ఎందుకంటే మా కాపలా వాళ్ళు తెలియక లోపలికి రానివ్వలేదు అనుకుందాం. అంత మాత్రానికి ఎంత కోపగించి ఇంత దారుణమైన శాపం ఇవ్వాలా? వీళ్ళు ఇక మీదట వైకుంఠంలోకి రాకూడదనుకుని వారే బయటకు వచ్చారు. బయటికి రాగానే సనక సనందనాథులకు అర్థమయ్యి మేం చేశాం పొరపాటు, ఆ శాపాన్ని నువ్వు ఉపసంహరించు అన్నారు. మీరు భాగవతోత్తములు, భగవద్భక్తులు ఇచ్చిన శాపాన్ని నేను వెనక్కి ఉపసంహరించను. వీళ్ళ కోసం నేను కష్టాలు పడతాను. వీళ్ళు 3 జన్మలు ఎత్తుతారు. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అవుతారు. రెండవ జన్మలో కైకసీ విశ్రవసులకి రావణ కుంభకర్ణులుగా పుడతారు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుడతారు. ఈ 3 జన్మల్లోనూ వాళ్ళు మమ్మల్ని మర్చిపోయి, మేము భగవంతులమనే విషయం మర్చిపోయి నాకు పరమసేవకులైన నన్ను నిరంతరం ద్వేషిస్తారు. ద్వేషంతో నా చేతిలో చచ్చి తిరిగి మా వైకుంఠం చేరతారు. వాళ్ళు వచ్చేదాకా పుణ్యశీలుడు సుశీలుడు అనే వాళ్ళిద్దరూ కూడా జయ విజయుల యొక్క పరిపాలన చేస్తారు. ఉద్యోగంలో ఒక వ్యక్తి లేకపోతే ఉద్యోగం అయిపోతుందా? ఏ ఆఫీసులో అయినా ఓ మేనేజర్ లేకపోతే కొత్త మేనేజర్ని వేసుకుంటాం. ఈ మేనేజర్ లీవ్ పెడితే వాడెవడో ఇన్ఛార్జ్ ఉంటాడు. అలాగే జయ విజయులు లేకపోతే జయ విజయుల యొక్క పోస్ట్ ఆగిపోదు. జయ విజయులు అనేది ఒక పదవి, ఆ కాపలా వాళ్ళకి ఆ పేరు అన్నమాట. ఏ కాపలా కాసేవాడికైనా జయ విజయులనే పేరు. అమ్మవారి దగ్గర ఆడవాళ్ళైతే జయ విజయ పార్వతీదేవికి, శివుడి దగ్గర జయ విజయులే, గణపతి దగ్గర జయ విజయులే, విష్ణువు దగ్గర జయ విజయులే. కుడివైపు ఉన్నవాడిని జయుడని, ఎడంవైపు ఉన్నవాడిని విజయుడని పిలుస్తారు. ప్రస్తుతం పుణ్యశీలుడు సుశీలుడు అనే ఇద్దరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. మళ్ళీ వీళ్ళు ద్వాపరయుగంలో నా చేతిలో చచ్చిపోయాక వాళ్ళ పదవులు వాళ్లకు వస్తాయి అన్నాడు ఆయన. అప్పటి నుంచి వాడు 3 జన్మలు ఎత్తారు. ఇప్పుడు ఈ రావణుడు జయుడు, విజయుడేమో కుంభకర్ణుడు. వీళ్ళన్నీ మర్చిపోయారు. మర్చిపోవటం వల్లే ఇంత ద్వేషం. కాబట్టి చాలామంది భ్రమపడి చెబుతున్నట్లుగా రావణాసురుడు మనస్సులో రాముడి మీద భక్తి పెట్టుకుని రాముడి చేతిలో తొందరగా చచ్చిపోదాం, సీతను తిడదామని అనుకుని తిట్టలేదు. సంపూర్ణంగా శాపం వల్ల వాడికి మతిపోయింది. మతిపోయే అలా తిట్టాడు. కానీ దీనికి వైరమని పేరు. ఎంత ఎక్కువ మనకి ఇతరుల మీద ద్వేషం ఉంటే వాడిని ఎక్కువ తలుచుకుంటాం, అంత తొందరగా వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. నిజం చెప్పాలంటే భక్తి కలిగిన వాడికంటే శత్రువే మనల్ని ఎక్కువ తలుచుకుంటాడు. ఎవరైనా చూడండి, పద్మాగర్ గారి మీద మీకు ఎంత భక్తి ఉన్నా 40 రోజులు అయ్యాక 41 రోజు మళ్ళీ ఇంటికి వెళ్ళి పులుసు తింటారు, మర్చిపోతారు. అదే ఎవడి మీద కసిందో ఫలానా పుల్లారావు వాడిని చంపాలి అని రోజు వాడినే తలుచుకుని వాళ్లే మీరైపోతారు. అందుకని శత్రుత్వం పనికిరాదని ఎందుకన్నారంటే, శత్రుత్వం ఉంటే వాణ్ణి పదే పదే తలుచుకుని మనం శత్రువులం అయిపోతాం. దీనికి భ్రమర కీట న్యాయం అని పేరు. తుమ్మెద ఎప్పుడూ కూడా బిడ్డల్ని పెట్టదు, గుడ్లు పెట్టదు. ఒక పేడ పురుగుని పేడ వేయగానే ఆవులు గేదెలు అందులో చిన్న చిన్న పురుగులు పుడతాయి. ఆ పురుగుని తుమ్మెద పట్టుకుపోయి తన గూట్లో పెట్టి దాని చుట్టూతా భమ్మని తిరుగుతుంది. అలా తిరగ్గా ఆ పేడ పురుగు భయంతో ఇలా గుడ్లురిమి చూసి అది తుమ్మెద అయిపోతుంది. ఒక పేడ పురుగుని తుమ్మెద తన కింద మార్చేసుకుంటుంది భయపెట్టి. మనం కూడా శత్రుత్వం వల్ల, ఆ శత్రువు మీద ఉన్న ద్వేషం వల్ల, భయం వల్ల వాణ్ణే తలుచుకుని వాళ్ళు అయిపోతాం. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా వ్యక్తిగత ద్వేషం పనికిరాదు. మేము కూడా పురాణాల్లో కాడ ఏదైనా దోషం ఉందని చెప్పాల్సి వస్తే ఏ వ్యక్తి గురించి చెప్పం పొరపాటును కూడా. ఆ శబ్దం ఇలా ఉండాలి, ఇది ధర్మం అని చెబుతాం, ధర్మం కోసమే చెప్పాలి. అంతేగాని పొరపాటున ఈ ఆసనం మీద కూర్చున్నప్పుడు వ్యక్తిగతమైన ద్వేషం వస్తే అది కూడా దోషమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ వ్యక్తిని ప్రత్యేకంగా వేలెత్తి చూపించి వాడిని తిట్టకూడదు. వేదవ్యాసాదులు నాయన వ్యసనం వద్దు, తాగుడు వద్దన్నారంటే అది వ్యక్తి మీద ద్వేషమా?
కాదు, మద్యపానం వల్ల వచ్చే నష్టం చెప్పడం కోసం. తాగుబోతులు పాపాత్ములంటే ఆ తాగిన వాడిని తిట్టాడండి, ఆయనకి ఫలానా వాడి మీద ద్వేషమనండి అని ఎప్పుడు అనుకోకండి మీరు. అది లోకశ్రేయస్సు కోసం, అందరి కోసం చెప్పబడిన సామాన్య ధర్మం. సామాన్య ధర్మం అంటే అందరికీ పనికొచ్చేది, విశేష ధర్మము అంటే వ్యక్తులకి మాత్రమే పనికొచ్చేదన్నమాట. అలాంటి ధర్మముతో చెబుతున్న మాట ఇక్కడ. రావణాసురుడు పూర్తిగా ప్రస్తుతం సీత మీద కామంతోటే ఉన్నాడు, రాముడి మీద ద్వేషంతోటే ఉన్నాడు. అందువల్లే వాడు అంత నవ్వు నవ్వి, వెకిలి నవ్వు నవ్వి తనను తాను మరిచిపోయి, సీత మాం దృష్ట్వా నాగనాసోరు గోహమానాస్తనోదరం, సీత నన్ను చూచి ఎందుకని ఇంత భయపడిపోతున్నావు? నన్ను చూడగానే 2 చేతులతో వక్షస్థలాన్ని కప్పుకుని ముఖం పక్కకి తిప్పుకుంటున్నావు. ఆ మాత్రం నీ ముఖం చూడడానికి నేను పనికిరానా? నీ వక్షస్థలాన్ని నేను చూడకూడదా? ఎంత భయపడతావు? నేను ఏం చేస్తున్నాను? నేనేమన్నా నేను ద్వేషించానా? ప్రేమిస్తున్నాను, మహాకాముకుండై నీ వెంటబడుతున్నాను తప్ప. మేము రాక్షసులం, మాకు కూడా ఒక ధర్మం ఉన్నది. మీ మానవులకి ఎలాంటి ధర్మాలు ఉన్నాయో రాక్షసులకు కూడా ధర్మాలు ఉన్నాయి. ఎవరి ధర్మం వారు పరిపాలించాలి. వీడు కూడా ధర్మం గురించే చెప్పాడు. ఈ లోకంలో ప్రతివాడికి ధర్మం అనే పదం తేలికైపోయిందనమాట. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా. ఓ పిరికిదాన, ఆవిడికి ఆయన పెట్టిన బిరుదు భీరు అన్నాడు. అంటే పిరికిదానా, ఎందుకంత భయపడతావు? మా రాక్షసులకి స్వధర్మం ఒకటి ఉన్నది. ఏమిటది? సాధ్యమైనంత వరకు ఇతరుల భార్యలు ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవటం. మాకుగా మేము పెళ్లి చేసుకోవడం కంటే పక్కవాడి పెళ్ళాన్ని ఎత్తుకుపోయి పాత తాళి పటుక్కుని తెంపి కొత్త తాళి కట్టడం. మేము కూడా అమెరికా వెళ్ళామన్నాడు ఆయన. రోజుకో పొద్దున పెళ్ళి, సాయంత్రం పెటాకులు కదా అక్కడ. అదే దరిద్రపు సంస్కృతి అంటే. ఆ సంస్కృతి మన దేశంలోకి వస్తుందని ఈ మధ్య నాకు కొంచెం భయం పట్టుకుంటుందన్నమాట. ఎక్కడ చూసినా కొద్ది రోజులు తిరగకుండానే మా పీఠానికి వచ్చే భక్తుల్లో ఈ జాతక చక్రాలు చెప్పాలని ఎవరన్నా వస్తే నాకు అసహ్యం కలుగుతుంది. అందుకే అనమాట. వాడికి జాతకం కాదు అక్కడ. ఆ అమ్మాయికి పెళ్ళయిందిట, 4 నెలలు అయిందిట. వాడు ఏమో ఇంత చేసి కోరుకున్న డ్రెస్సు తేలేదని వాడికి చెక్కు పెట్టి వాడితో విడాకులు తీసుకుని కొత్త పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జాతకంలో కొత్త పెళ్లి యోగం ఉందా లేదా? రామచంద్ర, దీనికోసం నా దగ్గరికి వస్తే నేనేం చెబుతాను అసలు? అందుకే నేను ముందే చెబుతాను, ఏదైనా కష్టం వస్తే అది సక్రమమైన కష్టమైతే అది తీర్చమని అడగండి, ఓ మంచి మంత్రం చెబుతాం. అంతేగాని రోజుకోసారి పెటాకులు ఇచ్చుకుంటాం, పక్కవాడు చచ్చిపోవడానికి మంత్రం చెప్పండి, వాడు కొంప కూలిపోవడానికి మంత్రం చెప్పండి అంటే అది ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఏ గురువులు చెప్పరు. లోక శ్రేయస్సును కోరుకుంటే గురువులు అంటారు తప్ప, లేకపోతే వాళ్ళు ధరణికి బరువులు అవుతారు. మా పిల్లలు బయటకు రావాలి, చదువుకోవాలి, లేదా మంచి సంబంధాలు కుదరాలి, ఇలాంటి కోరికలు సక్రమే, పర్వాలేదు, కుటుంబ శ్రేయస్సు కోసం అనమాట. ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయముతో కూడిన కోరికలను తీర్చమని భగవంతుణ్ణి అడక్కండి, అది అధర్మం. కానీ వీడు ఏమంటున్నాడు? మాకు రాక్షసులం కనుక మా ధర్మం ఒకటి ఉన్నది, పరస్త్రీలని హరించడం. గమనం వా పరస్త్రీణాం అంటే పరస్త్రీ సంభోగం మా ధర్మం. హరణం సంప్రమధ్యవా, పైగా హరించటం కేవలం పరస్త్రీల సంభోగం కదట, వాళ్ళు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అనుభవించడం మాకు మరీ అనుభవం, మాకు అది ఇష్టం, మా స్వధర్మం అది. మాకు సాధ్యమైనంత వరకు పరపురుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తన్ని చంపో, లేకపోతే వాళ్ళని మోసం చేసో, వాళ్ళు కనుమరుగయ్యాక వాళ్ళ భార్యలను తీసుకొచ్చి మా అంతఃపురాల్లో పెట్టుకోవడం మా రాక్షస ధర్మం. ఈ ధర్మం మాత్రం మానవులు అనుకరించకూడదు, మేము అనుకరిస్తాం. నేను నిన్ను అందుకే తీసుకొచ్చాను, నీకు తెలుసు కదా ఎవరి ధర్మం వాడు పాటించాలని. నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఎంత రాక్షసుండైనా, ఎంత పూర్వం వద్దని బలాత్కారంగా నన్ను తోసేసిన వాళ్ళని కూడా పట్టుకుని చావగొట్టి అంతఃపురంలో పెట్టి పెళ్లి చేసుకున్నాను. నీ దగ్గరకు వచ్చేసరికి ఎందుకో తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బలాత్కరించాలని నాకు అనిపించటం లేదు. ఏవంచైతదకామాంతు నత్వాం స్పృక్ష్యామి మైథిలి. ఓ మిథిలా నగరాధీశ్వరుని కూతురా, కామము లేని దానిని, నా మీద ప్రేమం లేని దానిని నేను ముట్టుకోను. అకామాం అంటే కోరిక లేని దానిని, నత్వాం స్పృక్ష్యామి నేను ముట్టుకోను. ఎంత గొప్ప మాట అన్నాడండి, తెలుసో తెలియకోవాడు. రావణాసురుడు పండితుడు కాబట్టి వాడి నోటి వెంబడి అపశబ్దం వస్తే కూడా మంచి శబ్దం అయింది తెలియకుండానే. అకామాం అంటే పైకి అర్థం ఏమిటి? ఏ కోరిక లేనిది. రావణుని మీద ప్రేమ లేదు,
నా మీద ప్రేమ లేదు కనుక నిన్ను ముట్టుకోను, నువ్వు ప్రేమించాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను, నా అంతఃపురానికి పట్టుకెడతాను. అందుకే రాగానే నేను నీకు 12 నెలలు గడువు ఇచ్చాను, ఈ 12 నెలల లోపు నీ మనస్సు మార్చుకుని నా అంతఃపురానికి రమ్మన్నాను అని వాడు అకామ అన్నాడు. ఆ అంటే విష్ణువు అని అర్థం. శాస్త్ర ప్రకారం ఆ అనే ఏకాక్షరానికి నిజమైనటువంటి ఈ ఏకాక్షర నిఘంటువుల్లో ఆ అంటే విష్ణువు, అకామం అంటే విష్ణువు మీద మాత్రమే ప్రేమ కలిగిన దానిని అని అర్థం అన్నమాట. విష్ణువు మీద మాత్రమే ప్రేమ కలిగిన దానిని నేను ముట్టుకోను అని అంతరార్థం వచ్చింది. చెప్పాను కదా, వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాల్లో ప్రతి శ్లోకం వెనక ఏదో ఒక అత్యద్భుతమైన సూక్ష్మశక్తి ఉంటుంది. ఆయన తపశ్శక్తితో రాశాడు, ఆయన రజోగుణంతో ఇంట్లో కూర్చుని రాసింది కాదుగా అయినా నిరంతర రామస్మరణతో రాసిన కావ్యం. అందుకే రెండో అర్థం ఏమొచ్చిందంటే విష్ణుమూర్తి మీద మాత్రమే ప్రేమ ఉండి ఆయనని మాత్రమే భర్తగా కోరుకునే నిన్ను నేను వరించను. కామం కామశరీరేమే యథాకామం ప్రవర్తతాం. ఎప్పుడూ కూడా కోరిక ఎలా ఉండాలి, మనని ప్రేమించిన వాడిని మాత్రమే మనం ప్రేమించాలి. అవతల వాళ్ళు నువ్వు వద్దు బాబోయ్ అన్నప్పుడు వాళ్ళని బలాత్కారంగా పట్టుకుపోకూడదు. అందుకే నీకు గడువు ఇచ్చాను అంటే వీడు తప్పులో మళ్ళీ ఇంకో ఒప్పు చెబుతున్నాడు అనమాట. అసలు ధర్మం ప్రకారం అయితే స్త్రీ తనని ప్రేమించకపోతే ఆమె ఎంత గొప్ప సౌందర్యవతి అయినా సరే వర్జయేత్ దూరేణ, దూరం నుంచే విడిచిపెట్టు. ఒకసారి అడగడం ధర్మవేట, అదే నష్టం లేదు. ఓ సుందరి నీవు నన్ను వివాహం చేసుకుంటావా, అది తప్పే ఉంది, పెళ్లి చూపులు లాంటిదనమాట. నేను నిన్ను ప్రేమించను అంటే ఇక మళ్ళీ ఆమెను తలుచుకోకూడదు. అంతేగాని ఫలానా ఆవిడ్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఆవిడికి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది అని ఫేస్బుక్లో పెట్టకూడదు, అది మహాపాపం. ఒకసారి వివాహం అయిపోయినా మన మీద ప్రేమ లేకపోయినా అటువంటి స్త్రీని మళ్ళీ తలుచుకోవడం కూడా ఘోర పాపం. అదే ఇక్కడ చెప్పింది, కామం కామ శరీరేమే యథాకామం ప్రవర్తతాం. ఎప్పుడూ కోరికలు ఎలా ఉండాలి, మనని ప్రేమిస్తే ఆమెను ప్రేమించాలి, వద్దు అంటే చీ అంటే ఇక మళ్ళీ కలలో కూడా తలుచుకోకూడదు. అప్పుడు శరీరము మనస్సు ఆరోగ్యంతో ఉంటాయి, అప్పుడు వీడు స్వర్గానికి ఎడతాడు. ఇది ఇటువంటి వినిపించండి. పిల్ల ప్రేమించలేదట, యాసిడ్ పోసేటవే, కాలేజీ రూములోకి వచ్చి కత్తితో నరికేయడమేనా? ఇవి మహాపాపాలు. ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. అటువంటి వాళ్ళ తుపాకీతో కాల్చేసినా తప్పు లేదని నేను చెప్పలేదు, వేదవ్యాసులు వారు చెప్పారు. ఎవరైనా స్త్రీలను ఏడిపించి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే వాడిని కొళ్ళబొడి చంపేయండి, వాడి శరీరాన్ని ముక్కల కింద కోసిపారేయండి, అప్పుడు వాడికి ఏ విధమైనటువంటి పాపము రాదు అంటాడు మహాభారత ధర్మంలో. స్త్రీలను ఏడిపించేవాడిని చంపితే, స్త్రీలను బాగా బాధ పెట్టేవాడిని చంపేస్తే వాడికి నరకం రాదు, అసలు పాపం కాదు, అది హత్య కాదు, పుణ్యం అవుతుంది అన్నాడు. కాబట్టి అది వేదవ్యాసుని యొక్క వాక్కు, మళ్ళీ నా మీద పడకండి, అది నా వాక్కు కాదు. దేవి నేహ భయంకార్యం మయి విశ్వసిహి ప్రియే ప్రణయస్వచ తత్వేన మయివంభూస్వకలాలస. నన్ను నమ్ము, నిన్ను నేను బలాత్కరించను, పదే పదే బతిమాలను, నీ మనస్సు మార్చుకోమని మాత్రం కోరుతాను. నన్ను ప్రేమించవా, ఎందుకింత ఏడుస్తావు, ఏడవడం వల్ల లాభమేముంది, ఏడ్చి ఏడ్చి నల్లబడిపోతున్నావు, కళ్ళన్నీ వాచిపోతున్నాయి, జుట్ట అట్టగట్టేసింది, శరీరమా మలినమైపోయింది, వస్త్రం పాడైపోయింది, ఎంతకాలం ఇలాగా హాయిగా మనస్సు మార్చుకొని శుభ్రంగా అభ్యంగన స్నానం చేయకూడదా? ఏకవేణి ఒక్కే జడ ధరించి ధరాశయ్య నేల మీద, కటిక నేల మీద పడుకుంటున్నావు. భర్తకి దూరంగా ఉన్నప్పుడు నేల మీద పడుకుంటే దోషం కాదండోయ్. మీకు మొన్న రోజు చెప్పాను కదా, ఏమని ఆడవాళ్ళు ఎప్పుడు కటిక నేల మీద పడుకోకూడదు, అందులో వక్షస్థలం తగిలించకూడదు. అన్నిటికీ ఒక మినహాయింపు అని ఉంటుంది, ఎక్సెప్షన్స్, అవి లేకుండా ఏ సూత్రము ఉండదు. భర్త లేనప్పుడు భర్తకి దూరమై బాధపడుతున్న స్త్రీ మాత్రం కటిక నేల మీద పడుకుంటే అది పుణ్యం, దోషం కాదు. అందుకే ఈవిడ ధరాశయ్య. ఎందుకంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, గురువుగారు మన ఆడవాళ్ళు నేల మీద పడుకోకూడదన్నారు, మరి సీత నేల మీద పడుకుంటుంది కదంటే, సీతనేమో ఎత్తుకుపోయాడు రావణాసురుడు, మీ ఆయన కూడా ఎత్తుకుపోతే ఎవడైనా లేకపోతే అప్పుడు పడుకోవచ్చు. ఏ భార్యనైనా ఎవడైనా ఎత్తుకుపోతే ఆ స్థితి రాకూడదు కాక రాకూడదు. భర్తకి దూరం అయినప్పుడు మాత్రం, ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రం స్త్రీలు కటిక నేల మీద పడుకోవచ్చు, చాపలేకపోయినా. ఇప్పుడు ఆవిడ అందుకు పడుకుంటోంది. ధ్యానం, ఎప్పుడు చూసినా రామాని ధ్యానంలో ఉంటున్నావు. మలినమంబరం, మాసిపోయిన చీర కట్టుకున్నావు. అస్థానేప్యుపవాసశ్చ నైతాన్యౌపయికాన్నితే. ఇంత గొప్ప స్థలంలో
అనవసరంగా ఉపవాసం చేస్తున్నావు. ఉపవాసం ఎప్పుడు చేయాలి? ఏ ఏకాదశో శివరాత్రో వస్తే చెయ్యాలి. నిత్యం ఉపవాసాలతో శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇది నీకు శోభ కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్త్రీలకి వేళకింత అన్నం తినడం శోభ, మంచి బట్టలు కట్టుకోవడం శోభ. అనవసరముగా అలిగి ఆహారం విడిచిపెడితే అది మహాపాపం. పైగా నేను పురుషుల్లో గొప్పవాణ్ణి, నా అంత గొప్ప పురుషుడు ఉండడు, నీకు తెలియదు. ఈ భుజబలంతో ఐరావతాన్ని ఒక్క గుద్దు గుద్దితే కిక్కురు మనకుండా కింద పడిపోయింది నెత్తురు కక్కుని. ఇంద్రుణ్ణి జయించాను, యమధర్మరాజుని జయించాను, దిక్పాలకులందరినీ వశం చేసుకున్నాను. అందువల్ల నేను పురుషరత్నాన్ని, నువ్వు ఆడవాళ్లలో గొప్పదానివి, స్త్రీరత్నం. నా లంకా నగరంలో చాలా కాలం నుంచి గొప్ప వస్తువులన్నీ తెచ్చిపెట్టాను. పుష్పక విమానం నా దగ్గర ఉన్నది, మంచి మంచి మణులు, నగలు, చెట్లు, ఇవి ఎక్కడెక్కడ గొప్ప ఉంటే అవన్నీ తెచ్చేసి మా దగ్గర పెట్టాను. మా నగరంలో అన్నీ గొప్ప వస్తువులే, ఇంకా గొప్ప వస్తువు కానిదంటూ ఏదీ లేదు. ఒక్క నువ్వు మాత్రం స్త్రీలలో కల్లా గొప్ప సౌందర్యవతివి. నీలాంటి సౌందర్యవతి నా నగరంలో లేకపోవటం నాకు లోటు. ఇన్నున్నాయి, ఓ అందగత్తె లేకపోతే ఎలాగా అని నిన్ను పట్టుకొచ్చాను. కానీ ఏం లాభం? అందగత్తెవైనా బందీవవుతావు తప్ప, ఏడుస్తావు తప్ప నా దగ్గరికి మాత్రం రావటంలా. స్త్రీరత్నమసి భైవం భూకురు గాత్రేషు భూషణం. నీలాంటి స్త్రీరత్నం అలంకారాలు లేకుండా ఉండకూడదు. శుభ్రంగా స్నానం చేసి మంచి నగలు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ ఒళ్ళంతా అలంకారం చేసుకో. ఇలాగా మలిన దేహంతో ఉండడం నీకు శోభిల్లదు. నీకు ఇంకో రహస్యం చెప్పనా? నువ్వు ఇంకా రాముడు వస్తాడేమో అనుకుంటావేమో. నాతో సమానమైన బలవంతుడు ఈ లోకంలో లేడు. యో మే ప్రతిబలో భవేత్ లోకే అన్యం న ఇహ పశ్యామి అన్నాడు వాడు. వాడికి ఎంత ధైర్యం! అజ్ఞానం అంటే ఇదే. నాకు సాటి వచ్చే వీరుడు, నన్ను యుద్ధరంగంలో ఎదిరించి జయించగలిగే మొనగాడు ఈ భూమండలంలో ఎక్కడా లేడు. అదే నిజమైతే రాముణ్ణి లక్ష్మణుణ్ణి బయటికి గంటి ఎందుకు ఎత్తుకొచ్చాడు? ఆ విషయం మర్చిపోతున్నాడు వాడు. భయపడే కదా మోసం చేసి తీసుకొచ్చాడు. అయినా ఆ పాతకాలపు అజ్ఞానం అని ఒకటి ఉంటుంది, మాయ. పోని ఎంతో పూర్వం వాడిని ఎవరూ జయించలేదా అని ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నాకు సాటి వచ్చే వీరుడు భూలోకంలో లేడన్నాడు. వాలి చంకలో ఇరికించుకొని 4 సముద్రాలు తిప్పాడని మన కిష్కింధాకంట్లో చెప్పుకున్నావా? కార్తవీర్యార్జునుడు చితక్కొట్టి పారేశాడు వీడిని. మామూలుగా చితక్కొట్టడం కాదు, దత్తాత్రేయుడికి పరమభక్తుడు కార్తవీర్యార్జునుడు. అతనికి 1000 చేతులు ఉండేవి. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు 1000 చేతులు వచ్చేవి. ఒక రోజున ఈ కార్తవీర్యార్జునుడు నర్మదా నదికి వెళ్ళాడు. నర్మదా నదీ తీరం ఓంకార క్షేత్రం అంటారే, అక్కడ తన భార్యల్ని తీసుకెళ్ళి నర్మదా నది దగ్గర నిలబడ్డాడు. ఎంతలో భార్యలు అన్నారు, జలక్రీడలు ఆడాలని మాకు కోరికగా ఉంది అన్నారు. జలక్రీడలు అంటే ఏంటి? భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా నీళ్లు చల్లుకుంటారన్నమాట సరదాగా. స్విమ్మింగ్ పూల్స్లో దిగి పూర్వం అలా చల్లుకునేవారు, నదుల్లోనూ కొలనుల్లోనూ. ఇప్పుడు నర్మదా నదిలో ఎక్కువగా నీరు లేదు, ప్రవాహం ఉంది కానీ వెళ్ళిపోతుంది, కానీ నీరు నిలవలేదు. అందుకని భార్యలు అన్నారు, ఏమండి మీతో కలిసి జల్లు పోరాటం చేయాలనుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుందాం, జలక్రీడలు ఆడదాం, కానీ నీళ్లు ఎక్కువగా లేవు, పేకలోతంత నీరైనా ఉండకపోతే నీళ్ళేం చల్లుకుంటాం అనగానే ఈయన పకపక నవ్వి, మీకు నీరు ఎక్కువ కావాలి అంతే కదా అని ఇలాగ మొత్తం 996 చేతులతో ఆ నర్మదానికి అడ్డం కట్టాడు. ఆనకట్ట, డ్యాము, ఏ స్కాము లేకుండా ఒరిజినల్గా గట్టిపారేశాడు. ఇక 4 చేతులతో వాళ్ళ మీద నీళ్లు చల్లడం మొదలెట్టాడు. ఈయన 996 చేతులు నర్మదా నదికి అలా అడ్డం పెట్టగానే మొత్తం నీరంతా చేతులకి తగిలి వెనక్కి తన్నింది. ఇప్పుడు కావలసినంత నీరు వచ్చింది వాళ్ళకి. వీళ్ళు జల్లు పోరాటం ఆడుకుంటున్నారు. ఆ సమయంలో రావణాసురుడు పైన ఆ ఎగువలో ఒక చోట శివలింగం తయారు చేసి ఇసుకతోటి పూజ చేస్తున్నాడు ఓంకార క్షేత్రం దగ్గర. హఠాత్తుగా అప్పటిదాకా నర్మదలో పెద్దగా నీరు లేదు. ఎంతలో వీడు ఇసుకతో ఒక లింగం చేసి పూజిస్తూ ఉండగా ఈ నీరు వెనక్కి వచ్చి మహాప్రవాహం ఆ లింగం కొట్టుకుపోయేలా చేసింది. శివలింగం కొట్టుకుపోయింది. దాంతో వాడు ఉలిక్కిపడి నర్మదా నదికి ఎంత వరద ఎంత క్షణంలో ఎలా వచ్చింది, కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు మంత్రులు చూసి ఆశ్చర్యం అండి, వాడెవడో ఒక మహారాజు అండి 996 చేతులు అడ్డం పెట్టాడు, నీకున్నది ఓన్లీ 20, కానీ వాడికి ప్లెంటీ. ఆ 1000 చేతులతోటి అడ్డం కొట్టి తన భార్యలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు అనగానే వీడికి మండిపోయి వాడు అంతం చూస్తానని పరుగున వచ్చాడు. ఓ పక్కన భార్యలతో జల్లు పోరాటం ఆపకుండానే ఈ వెనక ఇంకో 4 చేతులు పైకి తీసి రావణాసురుడిని చూసిన కార్తవీర్యార్జునుడు
చితక్కొట్టి కొళ్ళబొడి చేశారు. ఉత్తరాఖండలో రాశాడు రామాయణంలో, ఆయన వాడిని కొడితే పిండి ముద్దయిపోయిందిట. కంకంటి పాపరాజు గారు వడలల్ల పిండి కూడుగా అన్నాడు అనమాట. చపాతీ పిండి పటా పటా అని సాయంకాలం పూట పూరీ పిండి కొట్టినట్టుగా వీడిని కొట్టి కొట్టి ఎముకలు ఉన్నాయో లేవో తెలియదు చావగొట్టి, ఆ తర్వాత భటుల్ని పిలిచి సంకెళ్ళు తెప్పించి కాళ్ళకి చేతులకి వేశాడు. మంత్రులు భటులు వస్తే ఈ రావణాసురుడి మంత్రుల్ని భటుల్ని అందరినీ ఒక్క దెబ్బకి తుక్కు కింద కొట్టి పారేశాడు. ఆ విధంగా మహావీరుడు కార్తవీర్యార్జునుడు రావణుడిని చితక్కొట్టి సంకెళ్ళు కాళ్ళకి వేసి చేతులకి చెరసాల పాలు చేశాడు. అప్పుడు వాళ్ళ తాతగారు పులస్త్య బ్రహ్మగారి మానసపుత్రుడు ఆయన వచ్చి, నాయన కార్తవీర్యార్జున, నువ్వు మహావీరుడివి, వీడు నా మనవడు మూర్ఖుడు, క్షమించి వదిలేయి అంటే పులస్త్యుడి మీద ఉన్న గౌరవంతో అతను వదిలిపెట్టేశాడు. కాబట్టి అంత పూర్వం కార్తవీర్యార్జునుడు చితక్కొట్టాడు. ఆపై బలిచక్రవర్తి కొడుకు ఒకడున్నాడు, బాణాసురుడు అంటారు, వాడికి 1000 చేతులున్నాయి, వాడు చితక్కొట్టాడు ఈయన్ని. అది కూడా మనకి సుందరకాండలో తర్వాత వస్తుంది. ఇలా వాడిని రావణాసురుని అంత పూర్వం 4-5 తన్నారు మగవాళ్ళు. ఇంకా శ్వేతద్వీపం అని ఒక ద్వీపం ఉన్నది, అది విష్ణువు యొక్క ద్వీపం. ఆ శ్వేతద్వీపానికి వీడు యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు. అప్పుడు అక్కడున్న ఆడవాళ్ళంతా కాళ్ళు చేతులు పుచ్చుకుని పైకి కిందకి విసిరి కింద పడకుండా 100 సార్లు తన్నారట. ఫుట్బాల్ పైకి తన్ని మళ్ళీ కింద పడుతుంటే కాలుతో తంతారే, అలా పైకి తన్నారు ఆడవాళ్ళు. అప్పుడు వాడు సిగ్గుపడి చిచ్చిచ్చి ఎవరూ చూడలేదు కదా, కొంపదీసి వీడియో ఎవరూ తీయలేదు కదా, అప్పట్లో వీడియోలు లేవు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే 24 గంటల న్యూస్ వాళ్ళకి ఒకటే న్యూస్, రావణాసురుణ్ణి పైకి కిందకి తన్నిన ఆడవాళ్ళని చూపించేవారన్నమాట. అలా తన్నారు ఆ రోజుల్లో. ఈ విధముగా ఇష్టం వచ్చినట్టు చావు దెబ్బలు తిని కూడా మళ్ళీ వీడు అజ్ఞానంలో ఏమంటున్నాడు, నాతో సాటివాడు ఒక్కడు లేడన్నాడు. దీనికి ఏమనర్థం, ఇటువంటి వాడికి బాలుడు అని పేరు అన్నమాట. బాల ఇతి మూర్ఖ, బాలుడు అనే శబ్దానికి పరమమూర్ఖుడు. పరమమూర్ఖులు మాత్రమే మమ్మల్ని ఎవరూ జయించలేరు, మేమే గొప్పవాడు అనుకుంటారట. ఈ చరాచర జగత్తులో ఒకడిని మించినవాడు ఒకడు ఎప్పుడు ఉంటాడు కదండి. మనమెంత, మన జీవితాలంతా ఎంత మహాశక్తి సంపన్నులు ఈ లోకంలో ఉన్నారు. ఎప్పుడు ఒకరి స్థానాన్ని ఒకరు భర్తీ చేస్తారు. చాలామంది తెలియక ఈ మధ్యన ధర్మ సందేహాల్లో మీరు 4-5 కనపడుతున్నారండి సంస్కృత పండితులు, పురాణాలు బాగా చెప్పేవాళ్ళు, మీరు తర్వాత ఇంక ఉండవేమో అంటే ఇంకా ఆ మాట అనకన్నాను. ఇప్పుడు మేము 4-5 ఉన్నాం, కానీ రాబోయే తరంలో 4-5 లక్షల మంది తయారవుతారు. మేము తయారు చేస్తాం. ఈ భూమండలంలో ఎప్పుడు అటువంటి వాళ్ళకి కొరత ఉండదు. మేము అలా కోరుకోవాలి తప్ప మాకంటే గొప్పవాళ్ళు లేరు, మా తర్వాత ఏముండదు అనుకుంటే అది ఎంత అజ్ఞానం అండి. సద్గురువులు ఎప్పుడూ లోకంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తయారవుతూనే ఉంటారు. ఇప్పుడు శృంగేరి పీఠమే తీసుకోండి, శంకరాచార్యులు వారి దగ్గర నుంచి ఇంతవరకు అవిచ్ఛిన్నంగా ఎవరో ఒకరు దొరుకుతున్నారా లేదా? స్వామి తర్వాత ఉత్తరాధికారి ఎవరు అనుకున్నంతసేపు పట్టిందా? వాళ్ళు అలా దివ్య దృష్టితో చూస్తారు, ఎవరు అర్హులో వాళ్ళని టక్కన అక్కడికి తీసుకొస్తారు. అలా ప్రతి పీఠానికి, ప్రతి కార్యక్రమానికి భగవంతుడు ఒక కారణజన్ముండెప్పుడూ సృష్టిస్తూనే ఉంటాడు. వాడు తన పని తాను చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ చరాచర జగత్తులో ఒకరిని మించిన శక్తివంతులు పుడతారు తప్ప ఈ పరంపర ఆగదు. ఆగిపోతుంది నేనే గొప్పవాడిని అనుకోవడమే బాలహ. ఇదే కీచకుడు చేసిన పెద్ద తప్పు అన్నమాట. కీచకుడు సైరంధ్రిని వరించి, ఒరే సైరంధ్రికి 5 భర్తలు ఉన్నారా, వాళ్ళు ప్రాణం తీస్తారా, ఆవిడ వరించకురా అని అక్కగారు చెబితే, వనితాయేనొక పల్కు పల్కెద చతుర్వారాసి మధ్యంబునల్ ఘన బాగా బలమొప్ప నన్ను చనకంగా ఒక్కడున్లేమి యవ్వనికిల్ తెల్లముగాదే దాని మగలన్ వజ్రాహతిందూలు శైల నికాయంబన మద్భుజా సమదలీలల్ కీటడంగిల్చెదల్. ఈ 4 సముద్రాల మధ్యలో ఉన్న భూమండలంలో అక్కయ్య నాతో యుద్ధం చేసి నన్ను జయించేవాడు ఒక్కడు లేడు. ఆ సైరంధ్రి భర్తల్ని యుద్ధంలో పర్వతాల్ని కూలగొట్టినట్టుగా కూల్చి చంపేస్తానన్నాడు ఆయన. అన్నాడా? అన్న రాత్రికి చచ్చిపోయాడు. అహంకారం అంత ప్రమాదం తెచ్చిపెడుతుంది. నాతో మహావీరుడు అప్రతిద్వంద్వమాహవే, నాతో ద్వంద్వయుద్ధం చేసేవాడు మరొకడు లేడు లేడు లేడు, నాతో సాటి వచ్చేవాడు నేనొక్కడే, రావణునికి సాటి రావణునే, నీకు తెలియదు. ఇంకొకటి, ఎప్పటికైనా రాముడు వస్తాడు నిన్ను తీసుకువెడతాడు అనుకుంటున్నావేమో, నచాపి మమహస్తాత్వాం ప్రాప్తుమర్హతి రాఘవః హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతామివ. పూర్వం హిరణ్యకశిపుడు విజృంభించాడు. వాడి కీర్తి కొంతకాలం పోయాక వాడు మరణించగానే తిరిగి ఇంద్రుణ్ణి చేరింది. హిరణ్యకశిపుడి కీర్తి ఇంద్రుడి హస్తంలోకి ఎలా వెళ్ళిందో అలాగే
రాముడి భార్యవైన నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇక నిన్ను నా దగ్గర నుంచి ఎవరూ తీసుకెళ్ళలేరు, నీ బతుకంతే. నిన్ను ఈ లంకానగరం నుంచి రాముడు ఎప్పటికీ తీసుకెళ్ళలేడు, నీవు ఇక్కడున్నట్టు ఈ చరాచర జగత్తులో ఎవరికీ తెలియదు. నా మాట విను. ఇంకా రాముడికి వార్త తెలుస్తుంది, అతడు వస్తాడు, నన్ను తీసుకువెడతాడని ఆశని విడిచిపెట్టేయి. ఎంత అందంగా ఉన్న ముఖం నీది, చారుస్మితే, అందమైన నవ్వు కలిగిందాన. ఆవిడ నవ్వితే అంత అందంగా ఉంటుంది, అస్సలు ఎక్కడ విషపు నవ్వు ఉండదు. చారుదతి, మంచి అందమైన దంతములు కలిగిన దాన. పళ్ళు ముత్యాల్లో ఉంటాయట, మల్లె మొగ్గల్లాంటి పళ్ళు అంటారు. అసలు దంతములు ఎప్పుడు అంత తెల్లగా చక్కగా తోముకోవాలి, తోముకుంటే బాగుంటాయి. పైగా ఆవిడ ఉత్తమ స్త్రీ. చారునేత్రే, అందమైన కళ్ళు కలిగిన దానివి నువ్వు. విలాసిని, సకల విలాసాలకి నిలయమైన అందమైన శరీరం నీది. అటువంటి నీవు మనోహరసి, నా మనస్సుని అపహరించావు. ఓ పిరికిదానా, సుపర్ణ పన్నగం యథ, గరుత్మంతుడు పావుని టక్కన పట్టుకుపోయినట్టుగా, గరుత్మంతుడు అమాంతంగా వచ్చి పావులు ఎత్తుకుపోతాడు. నా మనస్సు అనే పావుని నువ్వు గరుత్మంతుడు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయావు, అంటే మనస్సును దన్నుకుపోయావు. ఎంత గొప్ప ఉపమానం అంటే, పైకి ఉపమానంలా కనపడుతుంది. పావుని గరుత్మంతుడు ఎత్తుకుపోతే ఏమవుతుంది? పావు చస్తుంది. నా మనస్సును నువ్వు గరుత్మంతుడిలో ఎత్తుకుపోయావు, పావుని ఎత్తుకుపోయినట్టుగా, అంటే నేను కూడా చచ్చిపోతానని చెప్పకుండా చెప్పుకున్నాడు ఈ పిచ్చిమీరుగా. నన్ను గరుత్మంతుడు పావుని పొడిచినట్టుగా నువ్వు పొడి చంపేస్తావని అంతరార్థం అనమాట. ఒక్కోసారి పాండిత్యం వాడికి అపశబ్ద రూపంలో వచ్చిందనమాట. క్లిష్ట కౌశేయ వసనం తన్వీమప్యనలంకృతం, ఎంత పాడైపోయిన మాసిపోయిన మురికి గుడ్డ కట్టుకుని ఎంతకాలం వేగుతావు, అందగత్తె వయ్యుండి కూడా అలంకారాలు లేక శోభిల్లడం లేదు. నిన్ను తలుచుకుని రాత్రిపూట నా భార్యలతో విహరించిన ఆ విహారం కింద ఉండడంలా వాళ్ళ మీద నాకు ముఖం ఒత్తేసింది. దాంతో నా భార్యల పక్కనున్న వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఎప్పుడు నువ్వే మనస్సులో కనపడుతున్నావు. నరామస్తపసా దేవి నబలేన న విక్రమై ధనేన మయా తుల్యః నధనేన మయా తుల్యః తేజసా యశసాపివా. దేవి సీత, రాముడు ఎందులో నాకు సాటి వస్తాడు? తపస్సులో నా అంత గొప్పవాడా? నేను 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరాలు పొందాను, శివుణ్ణి మెప్పించి తపస్సు చేసి ఆయన దగ్గర వరాలు పొందాను. రాముడు అసలు తపస్సే చేయలేదు. అంటే వాడి దృష్టిలో ఈ భౌతికమైన తన తపస్సు గొప్పది. రాముడు ఈ తపస్సుకి వరాలు ఇచ్చే అసలు తపోధనుడు ఆయనని తెలియదుగా పాపం. రాముడు ఏం తపస్సు చేశాడు? తపస్సులో నా అంత గొప్పవాడా? పోని బలంలో అబ్బే అసలు ఆయనకి బలమే లేదు, ఆయన సన్నగా ఉంటాడు, నాకు పెద్ద కళేవరం. నా విక్రమై, ఇతరుల మీద పడి వాళ్ళని తన్ని ఆక్రమించే శక్తి నాకున్నట్టు అతనికి లేదు. నేను ఎంతోమందిని దండయాత్రకు వెళ్ళి పడగొట్టి రాజ్యాలు ఆక్రమించాను, ధనం లాక్కొచ్చాను, భార్యలు పట్టుకొచ్చాను. రాముడు ఏ రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్ళాడు? కాబట్టి నాతో విక్రమంలో సాటిరాడు, బలములోనూ సాటిరాడు, విక్రమంలోనూ సాటిరాడు. ధనేన నవయాతుల్య, పోనీ డబ్బులో నాంత గొప్పవాడా? ఆయన దగ్గర డబ్బే ఉంది. మా లంకానగరంలో కుబేరుణ్ణి కూడా తన్ని మొత్తం అంతా ఎక్కడికి లాక్కొచ్చేసాను. అసలు ఆక్రమణ అంటే మాది. కుబేరుడు కష్టపడి సామ్రాజ్య స్థాపన చేసి ఒక రాజధాని తయారు చేసుకుంటే లంకానగరాన్ని, వాడిని తన్ని అదంతా నేనే లాక్కున్నా. తేజస, పోని తేజస్సులు నా ముఖంలో చూడు, కాంతి వెలిగిపోతుంది. రాముడి దగ్గర కాంతి ఏముంది? సన్నగా బక్కగా పీలముఖమును అయినాను. యశసాపివా, కీర్తి మాత్రం నాకున్న కీర్తి వాడుకుందా? నిజంగా రావణాసురుడికి ఆడవాళ్ళు ఎత్తుకుపోతాడని కీర్తి ఉందిలేండి, ఆ కీర్తి రాముడికి లేదు. కాబట్టి యశస్సులో, ఆ యశస్సులో రాముడు ఆయనకి సాటిరాడు. ఇంక ఏ రకంగానూ రాముడు నాకు సాటిరాడు. కాబట్టి నా మాట విను. పిబా, నాతో కలిసి హాయిగా తెగతాగు. సాయంకాలం అయ్యేసరికి రకరకాల బ్రాండ్లు మద్యం పట్టుకొస్తాను. విహర, నాతో విహరించు. రమస్వ, రమించు. భుంక్ష్వ, అనుభవించు, తిను. భోగాన్ భుంక్ష్వ, భోగాలు అనుభవించు. ధన నిచయం ప్రదిశామి మేదినించ, నీకోసం రకరకాల ధనములు పట్టుకొస్తాను. ఈ ధనములన్నీ నీవే, అన్నీ నీకు రాసిచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ చేసేస్తాను. ప్రదిశామి మేదినించ, ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తాను. మయి లల లలనే యథా సుఖంత్వం, ఓ లలన నాతో హాయిగా స్వేచ్ఛగా క్రీడించు. తిరుగు త్వయిచ సమేత్య లలంతు బంధవాస్తే. ఇంకొక మాట చెబుతున్నాను, నువ్వు గనక నన్ను వరించావంటే నీ బంధువులందరికీ నా రాజ్యం ఇచ్చేస్తాను. నీతో పాటు నీ బంధువులు, మీ నాన్న, మీ అమ్మగారు, మీ ఇంకా సోదరులు,
చెల్లెళ్ళు అందరూ సుఖపడతారు. నువ్వు ఒక్కదానివి కనుక నన్ను అంగీకరించావంటే నీ బాంధవులందరూ సుఖపడతారు, బంధువులతో సుఖంగా ఉండొచ్చు, మొత్తం అంతా నీకు రాసిచ్చేస్తాను, లంకానగరం కాదు భూమండలం ఇచ్చేస్తాను అని పరిపరి విధాలుగా రావణుడు చెప్పగానే లోపల మాటలు అసహ్యమైపోయి దుఃఖం ఎక్కువైపోయి పళ్ళు పటపట కొరిపింది. ఏం చేయాలో అర్థం కాల. కాసేపు దుఃఖించింది, పరమ దుఃఖం. అంతలోనే ఏం చేసింది? తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. వెంటనే సీతాదేవి వాడితో మాట్లాడడానికి ఇష్టం లేదు. అందుకని పక్క నుంచి ఒక గడ్డి తీసుకున్నది. చుట్టూతా కాస్త పచ్చిక బయలు కదా, తోటలో తప్పక పచ్చిక బయళ్ళు ఉండేవి పూర్వం. ప్రతి చెట్టు కింద కూడా హాయిగా పచ్చగడ్డిలో లాన్లో కూర్చోవచ్చు అన్నమాట. అందులోంచి ఒక గడ్డి పరక తీసింది. ఆ గడ్డి పరకని రావణుడికి తనకి మధ్యలో ఇలా అడ్డం పెట్టి ఈ విధంగా తృణం ఒక గడ్డి పరకని అంతరం చేసుకుని ప్రత్యువాచ ఆవిడ సమాధానం చెప్పింది. శుచిస్మిత, ఇక్కడున్నది వాల్మీకి యొక్క కవిత్వం అంటే. అమ్మవారు అతనితో సమాధానం చెబుతున్న ఆవిడ శుచిస్మితట. స్మిత అంటే నవ్వునది. ఆవిడ నవ్వుతోంది. ఎలా నవ్వుతోంది? శుచిస్మిత, స్వచ్ఛముగా నవ్వుతున్నది. శుచిగా ఉంది ఆవిడ నవ్వు. కొంతమంది నవ్వితే ఆ నవ్వులో కాలుష్యం ఉండదు, స్వచ్ఛత ఉంటుంది. అలా నిష్కాలుష్యమైన స్వచ్ఛమైన నవ్వు అన్నమాట. రెండోది శుచి అంటే అగ్ని. ఆవిడ అగ్ని కంటే అగ్నిని కూడా కాల్చివేయగలిగేంత శక్తి కలిగిన పాతివ్రత్యం కలిగిన మహాత్మురాలు. అగ్ని వంటి నవ్వు నవ్వింది. అగ్నిలో ఎక్కడైనా చెదపడుతుందా? అగ్నిలో అపవిత్రత ఉంటుందా? అలాగే ఈవిడలో అపవిత్రత లేదు కనుక అంత అగ్నివలే స్వచ్ఛంగా నవ్వింది. ఇప్పుడు ఏమన్నది? నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఒరే, నీ మనస్సు మార్చుకో, నిన్ను ప్రేమించే నీ భార్యల మీద మనస్సు పెట్టు అంది. ఎందుకింత గడ్డిపరక అడ్డు పెట్టుకున్న దాన్ని అనేది 13 కారణముల చేత ఆవిడ 13 గుణములు ఉన్నాయట గడ్డిపరక అడ్డం పెట్టడంలో. అందులో మొట్టమొదటిది ఏమిటి? రావణాసురుడు ఎంత నీచుడైన రాజు. అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత. అతిథి ఎంత నీచుడైనా అల్పుడైనా వాడిని గౌరవించాలి. ఒక రాజు తన దగ్గరకు వస్తే వాడు ఏ దుర్బుద్ధితో వచ్చినా మొదటి లక్షణం ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఆవిడకి ఆసనం ఎందుకు ఇవ్వడానికి ఏముంది? గడ్డిపరక తప్ప. వాడు దానికి మాత్రమే ఈ ఆసనానికి అర్హుడు. అందుకని గడ్డిపరక అడ్డం పెట్టింది మొదటి కారణం. అత్యద్భుతమైన 13 కారణాల్లో మొదటిది అతనికి ఆసనం కోసం అది ఇచ్చింది. రెండవది, నీచులతో ఒకే చోట కూర్చుని అన్నం తినకూడదు, మాట్లాడకూడదు, శయ్యనించకూడదు అని. మంచివాళ్లతో జ్ఞానులతో పక్కపక్కన కూర్చుని అన్నం తినాలి అని. పంక్తి భోజనం ఎవరితో చేయాలి? మీరంతా భక్తులు గనక, సహజంగా నిత్యం పురాణం వింటారు గనక మీరంతా ఒకే ఆసనాల మీద పక్కపక్కన కూర్చుని అన్నం తినచ్చు. అలా కాకుండా ఒక తాగుబోతో ఒక వ్యసనపురుడు వచ్చి మీ పక్కన కూర్చుంటే అప్పుడు అన్నం తింటే మహాపాపం. అలాంటి వాడితో పక్కన కూర్చుని పురాణం వింటే మహాపాపం. అలాంటి వాడితో కూర్చుని ఏ పనులు చేయకూడదు. కాబట్టి వ్యసనపరుడితో, అందున స్త్రీ వ్యసనం, మద్యపానం రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. పరమపతివ్రతలు వద్దు మొర్రు అంటే వినిపించుకోకుండా వచ్చినటువంటి నీచుడు వాడు. అటువంటి వాడితో ఎదురెదురుగుండా కూర్చుని మాట్లాడకూడదు గనక పంక్తి భేదం చూపించడానికి ఈ గడ్డిపరక పెట్టింది. గడ్డిపరక పంక్తి భేదాన్ని సూచిస్తుంది అని శాస్త్రం అన్నమాట. ఇంకా మూడవది ఏమిటి? నీచ పురుషుడితో ప్రత్యక్షంగా మాట్లాడకూడదు. ఒక నీచుడితోటి తెర లేకుండా అడ్డంగా మాట్లాడకూడదు. వీడు పరమనీచుడు. అందుకని ఈ గడ్డిపరక తప్ప తనకి వేరే తెర లేదు, అడ్డం పరద. అందుకని గడ్డిపరకనే పరదాగా పెట్టుకుని అడ్డం పెట్టుకుని మాట్లాడింది. ఇంకా నాలుగవది, పరమపతివ్రతలకి అసలు ఎవరితో మాట్లాడినా, ఆరికి ఒక్కొక్కప్పుడు వివాహం అయ్యాక కొంత వయస్సు వచ్చాక తండ్రితో మాట్లాడినా ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడాలని ఒక నియమం ఉన్నది. బృహస్పతి వంటి వాళ్ళు స్మృతులలో పరమపతివ్రతలు 4వ సూక్తి పాటించాలి. ఆ 4వ సూత్రం ఏమిటంటే, పెద్ద వయస్సు వచ్చాక, యౌవనం వచ్చాక తండ్రితో మాట్లాడినా ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి. ఏమో ఒక్కొక్కప్పుడు దుర్బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు కనుక. అందుకని వీడితో మాట్లాడడానికి ఈ గడ్డిపరకను అడ్డం పెట్టుకున్నది. 5వది, తృణవివ లఘుమేనే. ఒరే రావణ, నువ్వెంతో గొప్పవాడిని తెగ పొగుడుకుంటున్నావు ఇందాకటి నుంచి. నువ్వు ఎంత గొప్పవాడివైనా పరస్త్రీ దగ్గరకు వచ్చాక నువ్వు పరపురుషుడివే.
నీ సంపదలను చూచి నేను నిన్ను లొంగి వరించను. నువ్వు నా దృష్టిలో ఈ తప్పుడు పని చేసావు కనుక గడ్డి పరకవి, నిన్ను గడ్డి పరకతో సమానంగా చూస్తున్నాను. తృణమివ లఘుమేనే అనగా నిన్ను నేను గడ్డి పరకగా భావిస్తున్నాను రా అని చెప్పింది. 5వది అక్కడికది. ఇంకా 6వది, వాడు పశువులంటి వాడు. పశువులకి వావి ఏమిటి, వరసేమిటి? దున్నపోతులు, ఆబోతులు స్వేచ్ఛగా చరిస్తాయి. వీడు కూడా అంత నీచుడు, వాడికి ఏవి వావి వరస లేదు. వాడు ఎంత నీచుడో వాడి గురించి ఉత్తరాఖండలో చెబుతూ ఉంటే జుగుప్స కలుగుతుంది. ఒకేసారి తల్లిని, ఆ తల్లి చచ్చిపోతే ఆ కూతుర్ని తెలియక వరించేసిన వాడు తెలిసి కూడా వాడికి ఇంకేం లేదు. వాడు రంభ సొంత కోడలు. ఎటువంటి కోడలు? పైగా కుబేరుడి కొడుకు నలకోబరుడు. ఆ నలకోబరుడు మనసా వాచాకరమణ తాళి కట్టి మరీ రంభని తీసుకొచ్చాడు. నలకోబరుడు అంటే అన్న కొడుకు, సొంత అన్న కొడుకే. పైగా తండ్రి ఒకడే కదా వాళ్ళకి, కాబట్టి అన్న కొడుకు భార్య కోడలు అంటే కూతురుతో సమానం. అయ్యో నా మాట వినరా బాబోయ్, నేను నీకు కోడల్ని, కూతురు లాంటి దాన్ని అని రంభ ఎంతో ఏడ్చింది. ఒక రోజున రంభ నలకోబరుడి దగ్గరికి తెల్లని వస్త్రాలు కట్టుకుని అలంకరించుకు వెడుతోంది. ఇంతలో రావణాసురుడు పుష్పక విమానంతో వెడుతున్నాడు. ఎదురుగుండా కనబడింది. కనబడగానే వీడు వెంటపడ్డాడు. బాబు నాయనా, నేను నీ కోడల్ని, నీ అన్నగారు కుబేరుడి యొక్క కోడల్ని, కాబట్టి నలకోబరుడి భార్యని గనక నీకు కూతురు లాంటిది అని నా మాట వినని ఎంత బతిమలిందో. పొల్లు పొగు బ్రహ్మవంశమున బుట్టి శృతుల్ పఠించి ఘోర నిష్ఠల తపముంబొనర్చి బహు సత్క్రియలూదిన మిమ్ము వంటి పెద్దలే తగువావియున్ వరుస దప్పి చరించిన ధాత్రిలోపలం కలులిక పాయనే ఋతురే కాపథముల్ ధనుజాధినాయక. పరమ పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, వేదాలు చదివావు, మహాతపస్సు చేశావు, యజ్ఞాలు చేశావు, ఎన్నో సత్క్రియలు ఆచరించావు. అటువంటి నువ్వు వావి వరస తప్పి చరిస్తే ఈ భూలోకంలో ఇంకా తక్కిన వాళ్ళంతా నిన్నే ఆదర్శంగా తీసుకుని భ్రష్టులైపోరా అంటే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అన్నదమ్ములు యజ్ఞం చేసి వచ్చారనుకో, వాళ్ళు నీకేమవుతారు? తండ్రి కొడుకు ఒకేసారి యుద్ధరంగంలో చచ్చిపోయిన వాడు స్వర్గానికి వస్తారు, అప్పుడు వాళ్ళు నీకేమవుతారు? బావ మరిది యుద్ధంలో చచ్చిపోయారు, అప్పుడు వాళ్ళు నీకేమవుతారు? ఎవరో మహానుభావులు యజ్ఞాలు చేసి వచ్చారు, వాళ్ళేమవుతారు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడి వావి వరుసలు గణియం వచ్చితేని వనిత మాతోడ మాటాడ వశమె నీకు చాలు చాలింక వెర్రి వాదాలు మాని వగలు దీరిచి ఎరవే చిగురుబోణి. ఎందుకు ఈ వ్యర్థవాదాలు? వావి వరస అనేది దేవవేశ్యలకి లేదు అన్నాడు. అలాగా కోడల్ని బలాత్కరించి శాపానికి గురైన నీచుడు, అటువంటి నీచుడితో, పశువు లాంటి వాడితో మాట్లాడేటప్పుడు వాడికి గడ్డెయ్యాలి. జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానవిహీనులు పశువులు లాంటి వాళ్ళు. ఒరే పశువా, నీకు ఈ గడ్డి పరక వేస్తున్నాను రా, తినరా అంది. మనం గో సంరక్షణకి వెళ్ళినప్పుడు పరమ పవిత్రంగా ప్రేమతో పెడతాం, వీడికి అసహ్యంతో గడ్డి అడ్డం పెట్టిందనమాట. ఇది 6వ కారణం. ఇక 7వ కారణం, ఒరే నాయనా, నీకు సకల సంపదలు ఉన్నాయి, రకరకాల రత్నాలు ఉన్నాయి అంటున్నావు, కామధేనువు, కల్పవృక్షము, ఇంకా గొప్ప మణులు, ఇటువంటివన్నీ తెచ్చావు. కానీ నీ సంపదలు నాకు గడ్డితో సమానం. నేను సంపదలు కోరుకోను, నాకు రాముడే సంపద, నా భర్తే నాకు సంపద. గొప్ప స్త్రీలు, ఉత్తమ స్త్రీలు భర్తనే సంపదగా భావిస్తారు. నీ సంపదలు ఇదిగో గడ్డి పరకతో సమానం అని చూపించింది. ఇంకా 7వది ఇది. 8వది, ఒరే రాముడు కొద్ది రోజుల్లో ఇక్కడికి రావడం ఖాయం. యుద్ధనీతి ఒకటి ఉన్నదిగా తెలుసుగా మీకు. అందులో కావ్యనీతి అని శుక్రాచార్యుల వారు, తర్వాత బలిచక్రవర్తి, మహానుభావుడు భీష్ముడు, వీళ్ళందరూ కూడా యుద్ధనీతిని రాశారు. యుద్ధరంగంలో వెన్ను చూపించిన వాడు లేదా గడ్డి పరక నోట్లో పెట్టుకున్నవాళ్ళు వీళ్ళని మహావీరులు చంపకూడదు. శాంతే భీతే త్యక్త శస్త్రే. శ్రాంతే అలసిపోయిన వాళ్ళని, భీతే భయపడిన వారిని, త్యక్త శస్త్రే ఆయుధములు లేని వారిని, తృణమంతరతః కృత్వే గడ్డి పరకని నోట పెట్టుకున్న వారిని, ఇటువంటి వారిని మనం చంపకూడదు.
ఒకవేళ యుద్ధరంగంలో ఎప్పుడైనా అవతల వాడు చంపేస్తాడు మనం ఓడిపోతున్నాం అనిపించినప్పుడు ఏం చేసేవారంటే గడ్డి గరిచేవారు. అదనమాట గడ్డి గరవడం అంటే. ఒక గడ్డి పరక నోట్లో పెట్టుకుంటే ఇక వాడిని చంపకూడదు, వదిలేయాలి. ఇప్పటికి గడ్డి గరవడమే తప్ప గడ్డి గరిచినా విడిచిపెట్టాం మనం. అందువల్ల నాయన ఈ గడ్డి పరక ఇస్తున్నాను రా, ఇవి గరిచావనుకో రాముడు నిన్నేం చెయ్యడు అని చెప్పిందనమాట. ఇంకా 9వది, పూర్వకాలంలో ప్రహ్లాద కుమారుడు హరిస్మరణ చేశాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడురా శ్రీహరి అన్నాడు. ఇక్కడున్నాడు అక్కడ లేడనే సందేహం లేదు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపకతుండెందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు, అంతటా ఉన్నాడు శ్రీహరి అనగానే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు ఆయన. డెంభక సర్వస్థలముల అంభోరుహ నేత్రుడుండునను చుమిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున చోపగలవి చక్రిన్ గిక్రిన్. ఓరి డెంభక, ఓ కుర్రాడా, శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నాడంటున్నావు, ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అనగానే ఆయన ఉన్నాడు అనగానే వాడు అది పగలగొట్టాడు. చేత్తో ఒక దెబ్బ కొడితే పగిలిపోయిందిట. గదలతోటి కత్తులతోటి ఏం కొట్టలవాడు, హస్తముతో వేశాడు. కరతలంబున అన్నాడు ఆయన, అంటే చేత్తో ఒక దెబ్బ కొడితే పగిలిపోయింది. అందులోంచి శ్రీహరి వచ్చాడు. మా రాముడు కూడా అటువంటి వాడే, గడ్డి పరకలోంచి కూడా వస్తాడు అవసరమైతే. అందుకే గడ్డి పరక అడ్డంగా పెట్టుకున్నాను. నువ్వు స్థాయి దాటి మాట్లాడావనుకో, మరీ మీదకు వచ్చావనుకో, అప్పుడు ఈ గడ్డి పరకలో నుంచే వచ్చి నిన్ను సంహరిస్తాడు. ఇంక ఇప్పుడు 10వది, ఒకప్పుడు ఈ గడ్డి పరక తృణజలూక అనే పేరుతో ఉండేటటువంటి జలగలకు ఆవాసం అయ్యేది. ఒక చోట నుంచి మరొక చోటకి గడ్డి పరకను ఆసరా చేసుకు వెళ్ళే జీవులు కొన్ని ఉన్నాయి. వాటికి తృణజలూకలు అని పేరు. కొంచెం జాగ్రత్తగా వినవలసిన వేదాంత రహస్యం ఇది. నీళ్లల్లో ఓ జలక కొట్టుకుపోతోంది. ఇంతలో దానికి ఒక గడ్డి పరక దొరికింది. వెంటనే ఇది ఆ గడ్డి పరకని పట్టుకుందిట. గడ్డి పరకని పట్టుకునే వెడతాయి ఈ జలగలు, అందుకే వాటికి తృణజలూక అని పేరు. ఇంతలో ఈ గడ్డి పరకని పట్టుకున్నటువంటి జలగకి నీటిలో ఇంకో గడ్డి పరక కనపడింది. కనపడగానే తన ముందు భాగాన్ని ఇలా సాగదీసి ఆ గడ్డి పరకని టక్కన పట్టుకుంది. కొత్త గడ్డి పరక దొరకగానే ఈ పాత పరకని విడిచి దాన్ని పట్టుకుందనమాట. ఎప్పుడైనా ఇంకో ఆధారం దొరకగానే ఈ పాతదాన్ని వదిలి కొత్తదాన్ని పట్టుకోవడం దాని లక్షణం. ఈ కొత్త పరక మీద ఉండగా మరో గడ్డి పరక దొరికితే దాన్ని పట్టుకోవడానికి ముందు భాగాన్ని సాగదీసి ప్రయత్నించి పట్టుకుంటుంది. పట్టుకున్నాక దీన్ని వదిలేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు గడ్డి పరకలు వదిలేసి మరో గడ్డి పరకని పట్టుకోవడం జలగల లక్షణం. నువ్వు కూడా నీ దగ్గర ఉన్న స్త్రీలను విడిచిపెట్టి ఎప్పటికప్పుడు కొత్త వాటిని కోరుకునే గడ్డి పరక మీద తిరిగే జలగలాంటి వాడివి. ఈ జలగలు మా దగ్గర పనికిరారు, ఇదిగో నీకు కావాలంటే ఈ గడ్డి పరకను పట్టుకెళ్ళు, నాలాంటి సౌందర్యవంతురాళ్ళు నీ కూడా రారు అని వాడిని తృణజలూక సుమా అని హెచ్చరించడానికి, నియమం లేనివాడని హెచ్చరించడానికి ఈ గడ్డి పరకని చూపించింది. 11వ కారణం మరొకటి ఉన్నది. పూర్వం కాకాసురుడు అనేవాడు చిత్రకూట పర్వతం మీద ఉండగా నా ప్రాణం తీయడానికి వచ్చాడు, నన్ను పొడిచాడు. ఆ కథ కూడా మనం ఎలాగో భవిష్యత్తులో చెప్పుకుంటాం, ఇప్పుడు పూర్తిగా చెప్పను. అప్పుడు రాముడి కోపం వచ్చి ఒక గడ్డి పరకని బ్రహ్మాస్త్ర మంత్రంతో విడిచిపెట్టాడు. గడ్డి పరక బ్రహ్మాస్త్రమై కాకాసురుణ్ణి సమస్త లోకాలు తిప్పింది. ఓరి రావణ, గడ్డి పరకతో లోకాలన్నీ తిప్పేశాడు కాకాసురుణ్ణి ఆయన. నువ్వు పిచ్చివేషాలు వేసావంటే ఈ గడ్డి పరక బ్రహ్మాస్త్రం అయిపోతుంది, నీ అంతం చూస్తుంది, జాగ్రత్త సుమ అని చెప్పడానికి ఇదిగో 11వ కారణం ఈ గడ్డి పరకని చూపించింది. ఆ తర్వాత మరొక కారణం ఉన్నది. పూర్వకాలంలో స్త్రీ పురుషుల యొక్క మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఒక్కసారి గడ్డి పరక చూపిస్తే అవతల పురుషుడు స్వయంగా సోదరుడితో సమానం. స్త్రీలు ఆడవాళ్ళు, ఒరే నువ్వు నాకు సోదరుడు లాంటి వాడివి, ఇక నా చెయ్యి పట్టుకోకు అని చెప్పడానికి ఒక గడ్డి పరక పెట్టారట. ఇక్కడ గొప్ప విషయం చెప్పాలి. ఒకప్పుడు కళ్యాణాద్భుత గాత్రుడు అని ఒక చక్రవర్తి ఉండేవాడు. సూర్యభగవానుడి భక్తుడు. ఆయన యమునా నదిని చూచాడు, యమునా నదిని ప్రేమించాడు. వెంటనే యమునా నది మధ్యలో గడ్డి పరకలు అడ్డం పెట్టింది. పెట్టగానే వాడు సోదరి అని నమస్కరించాడు. అంటే అర్థమైందా మీకు? ఎవరైనా ఒక స్త్రీని ప్రేమించి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని వెళ్ళినప్పుడు ఆ స్త్రీ హఠాత్తుగా గడ్డి పరక పెట్టిందంటే, ఒరే నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఈ రోజు నుంచి మనది సోదర బంధం, రాఖీ కట్టడం లాంటిది ఇది. గడ్డి పరక మధ్యలో పెడితే ఇది అసలు రహస్యం. ఇది సౌర పురాణంలో కథ. వెంటనే వాడు సూర్యభక్తుడు కనుక నువ్వు నా సోదరి అన్నాడు. ఆ కాళింది ద్వాపర యుగం దాకా ఆగి అప్పుడు కృష్ణుడిని పెళ్లి చేసుకుంది యమునా నది. కాళింది అనే పేరుతో స్త్రీగా మారి
కాబట్టి గడ్డిపరక అడ్డం ఎందుకు పెట్టింది ఈవిడ? ఒరే నువ్వేమో నన్ను ప్రేమించానంటావు, నువ్వు నాకు భాయిరా, మనం భాయి అండ్ బెహన్, భాయ్యో బెహనో అంటారే హిందీ వాటి చెప్పింది రండి కొంచెం, అంచేత నువ్వు నా జోలికి రాకురా అని చెప్పడానికి కూడా గడ్డిపరకను చూపించింది. మరొక అత్యద్భుతమైన కారణం ఉన్నది. దర్భ పరమ పవిత్రం. దర్భ ఉన్నంత వరకు అక్కడ యజ్ఞ ప్రసక్తి తప్ప ఇంకో ప్రసక్తి తేకూడదు. నువ్వు వేదం చదువుకున్నావు, యజ్ఞాలు చేసావు, పైగా తలలు నరుక్కుని చేతులు నరుక్కుని మాంసంతో కూడా శివుడికి అర్చన చేసావు. ఇప్పుడు ఈ దర్భని మన మధ్యలో పెట్టాను. ఇది మామూలు గడ్డి కూడా కాదు, దర్భ. ఇది ఉందంటే నువ్వు దీక్షలో ఉండాలి, అంటే వైరాగ్య దీక్షతో ఉండు, కామదీక్ష విడిచిపెట్టు అని చెప్పడానికి కూడా ఆ దర్భను అక్కడ పెట్టిందనమాట. ఇన్ని కారణముల చేత పెట్టింది అని మహానుభావులు గోవిందరాజుల వంటి వారు ఒక్క గడ్డి పరకకి వెనకాతల ఆవిడ పెట్టడం వెనకాతల అంతరార్థం చెప్పారు. ఈ త్రయోగుణములే ప్రతి జీవిని రక్షించుగాక అంటాడు చిట్ట చివరలో అనమాట. ఈ 13 గుణములు ఉన్న స్త్రీలు, అంటే ఇన్ని కారణముల చేత పరపురుషుడికి మధ్యలో గడ్డి పరకనడ్డు పెట్టినటువంటి సీత యొక్క గుణములు స్త్రీలో ఉంటే వాళ్ళు లక్ష్మీ స్వరూపులు అవుతారు. అటువంటి వాళ్ళనే మహాలక్ష్మీ స్వరూపిణి అనేవారు పూర్వం. ఎందుకని సంబోధన చేసేవారంటే, ఎవరికైనా ఉత్తరం రాసేటప్పుడు మహాలక్ష్మీ స్వరూపురాలైన అత్తగారికి, భర్త ఉన్న అత్తగారులకైతే, లేదా అమ్మగారికి, లేదా ఎవరికైనా గురువులకి అలా రాసేవారు. ఉత్తరాలను ఉండేవులేండి అప్పట్లో. ఎస్ఎంఎస్ లేని రోజుల్లో ఈ దరిద్రం వచ్చి పడింది. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో చక్కగా పోస్ట్ కార్డు మీదో దాని మీద రాసేవారు, లేదా తాళపత్రాల మీద రాసేవారు. మహాలక్ష్మీ స్వరూపురాలైన అత్తగారికి, లేదా ఏ కారణం చేతన మామగారు పోతే అప్పుడు అత్తగారికి గంగా భాగీరథి సమానురాలైన అత్తగారికి అని ఉత్తరం రాసేవారు. మహాలక్ష్మీ స్వరూపిణి అని అనగా ఈ 13 గుణములు ఉండాలి. లేకపోయినా పదే పదే మనం సంబోధిస్తే వారికి ఆ గుణములు వస్తాయి. అలా వస్తే వారికి కనీసం కైవల్యం రాకపోయినా స్వర్గం వంటి ఉత్తమ గతులు వస్తాయి అని బృహస్పతుల వారు సంహితలో రాశారు. ఇన్ని కారణములతో ఆ తల్లి గడ్డి పరగబెట్టి నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ అకార్యం నమయా కార్యం ఏకపత్ర్యా విగర్హితం. ఏమిరా, ఎందుకు ఇలా పాపాలు చేసి పాడైపోతావు? ఎందుకు నన్ను పదే పదే ప్రార్థిస్తావు? నన్ను ప్రార్థించకు, ఇది అకార్యం. ఏకపత్రి వృతుడివై ఉంటే నీకు సుఖం. నీ భార్యలు నిన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళ వెంటపడు, మా జోలికి రాకు. నీ రాక్షస ధర్మం మా మానవ ధర్మం మీద ప్రయోగించకు. సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతంచర. నువ్వు సాధువులో ఉండు, అప్పుడే నీ బుద్ధికి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. మంచి సాధువుల యొక్క ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యి, సాధువుల వ్రతాన్ని ఆచరించు. పూర్వకాలంలో సాధువులు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకో. నన్ను ఎత్తుకురావడానికి సాధువు వేషం వేసుకొచ్చావు, అది వేళాకోళంగా వేసినా కపట వేషమైనా ఆ వేషాన్ని నిలబెట్టుకో, సాధువులా బ్రతుకు. నీ భార్యలతో సుఖంగా రమిస్తూ తిరుగు. ప్రేమించిన భార్యల వెంటబడితే అది ఆయువు ఆరోగ్యము ఇస్తుంది. బృహస్పతి చెప్పాడు, ఏ స్త్రీ అయినా తనంత తాను ప్రేమిస్తున్నానంటే ఆమెను స్వీకరించకపోవడం కూడా దోషం. అలా నిన్ను ప్రేమించామన్న స్త్రీలను స్వీకరించు, అప్పుడు నీకే దోషం ఉండదు. అతుష్టం స్వేషుదారేషు చపలం చలితేంద్రియం. ఎప్పుడూ కూడా స్వీయ భార్యల యందు సంతోషం పొందనివాడు భ్రష్టుడై చివరికి దుర్మరణం పాలవుతాడు. పరదారులు అంటే ఇష్టపడనటువంటి పరస్త్రీలు పరాభవాన్ని ఇస్తారు. ఇష్టం లేని స్త్రీ తాచుపాము కంటే ప్రమాదం, అగ్ని కంటే ప్రమాదం. శరీరంలో గుచ్చుకున్న బాణం తీసేశాక కొంతకాలానికి రోగం మానుతుందేమో, గాయం మానుతుందేమో, కానీ ఇష్టం లేని స్త్రీ అలా కాదు, యావజ్జీవితం నాశనం చేసేస్తుంది వంశాన్ని. ఎందుకురా రావణ, నీవు చేసిన తపస్సంతా పరస్త్రీ వ్యామోహంతో పాడు చేసుకుంటావు. నా మాట విను, ఈ సృష్టిలో ఉన్న భూతములన్నీ నీ పాపాన్ని గర్హిస్తున్నాయి, నువ్వు నాశనం అయిపోగా కానీ నిన్ను శపిస్తున్నాయి. కాబట్టి నీ పాపాలతో ఇంకా ఇంకా పంచభూతాలు తక్కిన భూతాల శాపానికి గురికాకు. ఏవం త్వాం పాప కర్మాణం వక్ష్యంతి నికృతా జనాః. నీ వల్ల దెబ్బలు తిన్న, నీ వల్ల నానాయాతన పడిన ఎంతోమంది స్త్రీలు నిన్ను రోజూ శపిస్తున్నారు. నీ వల్ల నరకం చూసినటువంటి ప్రజలంతా నిన్ను దెప్పుతున్నారు. చివరికి వాళ్ళందరూ పరమ రుద్రులై క్రోధావేశంతో తమ శాపంతో నిన్ను నాశనం చేయక తప్పదు. ఇంకొకటి ఏమన్నావు ఇందాక, రాముడి దగ్గర డబ్బు లేదు, అడవిలో ఉన్నాడు, నా దగ్గరేమో డబ్బు ఉంది, రమ్మంటావా అంటే అడవిలో ఉన్నంత మాత్రం చేత మొగుడిని వదిలేస్తారా? ధనం ఉన్నా లేకపోయినా నీ ధనంతో నీ ఐశ్వర్యంతో
నీ ప్రభుత్వ అధికారంతో నన్ను కొనలేవు. నేను రాముణ్ణి మాత్రమే భర్తగా స్వీకరించి ఆయనే నా సర్వస్వం అనుకున్నాను. భాస్కరేణ ప్రభాయథ, సూర్యుడు ఎక్కడుంటే ఆయన కాంతి ఆయనతో ఉండవలసిందే. సూర్యుడికి సువర్చలకి ఎలాంటి అనుబంధం ఉన్నదో నాకు నా రాముడికి అలాంటి అనుబంధం. పొరపాటును కూడా సూర్యుడికి దూరంగా సూర్యకాంతి ఉంటుందా? అలాగే రాముడికి వ్యతిరేకంగా సీత ఉండదు. మా ఇద్దరినీ విడదీయడం ఈ జన్మలో నీ వల్ల కాదు. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే. మా రాముడు పరమ గొప్ప సంప్రదాయం కలిగినవాడు. ఆయన ఒక్కసారి శరణు అంటే ఎవరినైనా రక్షిస్తాడు. నువ్వు చేసింది ఏదో అయింది. సీతని పొరపాటున పట్టుకుపోయాను, ఇదిగో నీ భార్య నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని నువ్వు ఒక్కసారి అన్నావా, ఆయన క్షమిస్తాడు. వైరం పోతుంది, యావజ్జీవితం సుఖంగా ఉంటావు. లేదా అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ, కాదన్నావంటే ఇలాగే బిగుసుకుపోయి నా వెంటబడ్డావంటే రాముడి చేతిలో నువ్వు చిత్రవధను అనుభవిస్తావు. మామూలు చావు కాదు. రాముడు ఒక్కసారి ధనుష్టంకారం చేశాడంటే నీ 10 తలలు యుద్ధరంగంలో టపటపటపతి కింద పడిపోతాయి. రాక్షసేంద్ర మహాసర్పాన్ సరామగరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయైవోరగాన్. ఓ రాక్షసేశ్వర, మీరంతా సర్పాలు, రాముడు గరుత్మంతుడు. గరుత్మంతుడు పాములను ఎత్తుకుపోయినట్టుగా మీ రాక్షసులందరినీ రాముడు ఎత్తుకుపోతాడు. రామబాణాలన్నీ గరుత్మంతుడిలా వచ్చి మీ రాక్షసులనే సర్పముల శిరస్సులు పట పట తెంచి మాంసాన్ని బయటికి తీసే లోపే నువ్వు ఆయన పాదాల మీద పడు. నువ్వు అనొచ్చు, రాముడు ఒంటరిగా ఉన్నాడు, మాకు సైన్యం ఉందని. మర్చిపోయావా? జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షకృతమేతద సాధువై. నువ్వు ఖరదూషణాది రాక్షసుల్ని 14,000 మందిని పెట్టావు జనస్థానంలో. 14,000 మంది రాక్షసుల్ని మా రాముడు గరికెపోసల్ని నరికినట్టు నరికేశాడు. ఆవుల గడ్డి కోసం కొడవలతో కోసేస్తారే గడ్డి, అలా కోసేశాడు. నీకు తెలియదా? మీ వాళ్ళంతా క్షణకాలంలో రాముడి బాణాలకు గురే తెచ్చిపోయారు ఒంటరిగా. నన్నేమో గుహలో ఉండమని ఆశ్రమంలో లక్ష్మణుడిని కాపలా పెట్టి మా రాముడు అక్కడ వెళ్ళి జనస్థానంలో నీ సోదరులు కరుణ్ణి దోషణుణ్ణి అతనితో ఉన్న మొత్తం రాక్షసుల్ని ఓచకోత కోశాడు. ఇప్పుడు జనస్థానం అంతా హతస్థానం అయిపోయింది. అక్కడ ఎవ్వడూ నీ రాక్షసులు లేరు. అక్కడ ఉన్నది రాముడు అంటరివాడు కదా. ఇప్పటికే మీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగితే చెబుతారు రాముడి బలం ఎటువంటిదో. పోని వాళ్ళంటే సామాన్యులు, నేను వీరుణ్ణి అంటావా? నీవు నిజంగా వీరుడివైతే రాముడు ఆశ్రమంలో ఉన్నప్పుడే యుద్ధం చేసి తీసుకొస్తే ఇంత గొడవ ఉండదుగా. ఆశ్రమంతు తయోః శూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోర్భ్రాతోః అపనీతా త్వయాధమ. రామలక్ష్మణులు ఇద్దరూ లేకుండా ఉన్నప్పుడు నా దగ్గరికి సాధు వేషంలో వచ్చి మోసగించి ఎత్తుకొచ్చావు. రాముణ్ణేమో కపట మృగం వంకతోటి మాయతో ఉన్నటువంటి మారీచుణ్ణి బంగారు జింకగా మార్చి పంపి దూరంగా పట్టుకుపోయావు. ఆ తర్వాత రాముడి గొంతుకును అనుకరిస్తూ మారీచుడు చావగానే లక్ష్మణుణ్ణి దూరం చేశావు. రామలక్ష్మణులు నరసింహాలు, పురుషశ్రేష్ఠులు. వాళ్ళు లేనప్పుడు దొంగలా వచ్చి ఓ ముచ్చు నన్ను ఎత్తుకుపోయావు. ఇప్పుడు ఏమంటావు? నేను వీరుణ్ణి అంటావు. ఇక మాట మాట్లాడకు. ఆకాశంలో ఉన్న మేఘాలు వర్షించాక అందులో ఒక్క చుక్క నీరుండదు. అలాగే రాముడి బాణాలు తగిలితే నీలో ఒక్క చుక్క రక్తం ఉండదు. నీరక్తుడు అవుతావు, నశించిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాముడు చంపుతాడు. కైలాస పర్వతానికి వెళ్ళి తలదాచుకున్నా చచ్చిపోతావు. కుబేరుడి యొక్క కొండది, అక్కడికి వెళ్ళాను మా సోదరుడు రక్షిస్తాడనుకోకు. రాముడి బాణములు నువ్వు ఏ మూల ఏ కొండ గుహలో దాక్కున్నా వచ్చి నిన్ను హతమారుస్తాయి. సభాంగతో వా వరుణస్య రాజ్ఞ, వరుణదేవుడు నీ చేతిలో బందీ అనుకుని వరుణుడి సభలో దాక్కున్న రాముడి బాణాలు వచ్చి నిన్ను చంపుతాయి. మర్యాదగా నన్ను విడిచిపెట్టకపోతే ప్రపంచ ప్రళయ కాలంలో పిడుగులు పడి లోకాలను నాశనం చేస్తాయే, అలాగా రాముడి బాణములనే పిడుగులు నిన్ను నాశనం చేసి తీరతాయి అని కఠినంగా పలకగానే ఈ సీత పలికిన కఠినమైన వాక్కులకి వాడు పళ్ళు పటపట కొరికాడు. సీత, నేను నిన్ను ఎంత బతిమాలుతున్నా నువ్వంత అంతకంతకీ రెచ్చిపోతున్నావు, నోటికొచ్చినట్టు తిడుతున్నావు. ఎంత తిట్టినా నీ మీద ఉన్న కామం వల్ల నిన్ను చంపలేకపోతున్నాను. నా బలహీనత గుర్తించావు నువ్వు, అందుకే కారు కోతలు కూస్తున్నావు. యథా
యథా సాంత్వయిత వస్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, మగవాడు లొంగిపోయి ఎంత ఎంత ఎక్కువ బతిమాలితే వాళ్ళు అంతకంతకంత అవమానం చేస్తారు. అసలు ప్రేమించిన వాడిని కాదంటారు, వద్దు బాబోయ్ అన్నవాడు వెంటపడతారు. సీత, నీవు కూడా అలాగే చేస్తున్నావు. నేను నీ మీద ఉన్న అభిమానంతో, నీ మీద ఉన్న కామంతో పదే పదే బతిమాలుకుంటూ ఉంటే బతిమాలుకునే కొద్దీ బాగా బిగుసుకుపోతున్నావు, నన్ను అవమానపరుస్తున్నావు. నాకు నీ మీద ఉన్న కామం వల్ల క్రోధం వచ్చినా తట్టుకోగలుగుతున్నాను, లేదా ఎప్పుడో నిన్ను చంపేసి తినేసేవాడిని. ఇక్కడ ఒక మాట చెప్పాడు, హయానివ సుసారథి. గుర్రాలు రెచ్చిపోయి పరిగెడుతూ ఉంటే సారథి ఏం చేస్తాడు? పగ్గాలేసి వాటిని దారిలోకి తెస్తాడు. కళ్యాలకి లొంగని గుర్రం ఉండదు. ఎంత పొగరుబోతు గుర్రాన్నైనా సామర్థ్యం కలిగినటువంటి సారథి కళ్ళెం గట్టిగా పట్టుకుని పరిగెత్తకుండా అదుపులోకి తెస్తాడు. నేను కూడా నీ మీద కోపం వచ్చినా ఆ కోపాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను ప్రేమ వల్ల. అయ్యిందేదో అయ్యింది. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నాను? సీత, నీకు 12 నెలలు గడువిస్తున్నాను. ఈ 12 నెలలలోపు నీవు మనస్సు మార్చుకొని నా పానుపుని అధిరోహించు అన్నాను. అందులో ఇప్పటికీ 10 నెలలు గడిచిపోయాయి, 10 మాసికాలు అయ్యాయి, ఇంకా 2 మిగిలాయి. 2 మాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే మయా కృతః తతస్యయనమారోహ మమత్వం వరవర్ణిని. ఇంకా 2 నెలలు మాత్రం మిగిలింది. ఈ 2 నెలలు దాటేలోపు నీవు మనస్సు మార్చుకో, నా అంతఃపురానికి వచ్చేయి, లేదా నేను నిన్ను చంపి తీరతాను. ఇక తర్వాత ఒక్కరోజు కూడా నేను నిన్ను వదలను. పైగా నాకు ఉదయం పూట మాంసం తినడం అంటే బాగా ఇష్టం. అది కూడా జంతువుల మాంసం కాదు, నరమాంసం అంటే బాగా ఇష్టం. అసలు నిజంగా చెప్పాలంటే రాక్షసులకి బ్రేక్ఫాస్ట్గా నరమాంసం అంటే బాగా ఇష్టంట. సాధారణంగా బాగా ఈ మాంసం మీద పిచ్చున్న వాళ్ళల్లో కొందరేమో చికెన్ మాత్రం ఎక్కువ తింటారని విన్నాను. అలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారుగా మాకు ఎన్ని రకాలండి. ఇప్పుడు రావణాసురుడు అలా అంటంలా, మమత్వం ప్రాతరాశార్థం ఆరభంతే మహానశే. నాకు ప్రాతరాశార్థం అంటే ఉదయం పూట తినే ఆహారం అన్నమాట. ఉదయం పూట టిఫిన్లు తింటాం కదా మనం, బ్రేక్ఫాస్ట్ అనే పేరుతోటి. అలాగా ఆ ప్రాతకాల భోజనం కోసం నిన్ను వంటింట్లోకి పంపించేస్తాను. మహానస గృహము అంటే వంటిల్లు. నిన్ను వంటింటికి పంపుతాను. ఆ వంటింట్లో మా వంట వాళ్ళు పటుక్కని పీక్కోసేసి పక్కన పారేస్తారు. ఆ తర్వాత నువ్వు కోడి కొట్టుకున్నట్టుగా కిట్టుకొని కొట్టుకుంటావు. కొట్టుకున్నాక నీ చర్మం అంతా వదిలేసి మాంసం అంతా మెత్తగా ముక్కల కింద కొట్టేస్తారు. వాటిని మంచి పోపులు పెట్టి టాపులు వేపేసి వండి పెట్టేస్తారు. పెద్ద పళ్ళెంలో పెట్టుకుని శుభ్రంగా తినేస్తాను. నీ ఇష్టం. బతికొండగా ఆవిడ ఏమంటున్నాడు? నీ శరీరాన్ని కోసుకు తింటానన్నాడు. రావణుడు ఇలా పలకగానే ఈ ఎక్కడ సీతాదేవి కంగారు పడి రావణునికి లొంగిపోతుందో అని భయపడుతున్న స్త్రీలు ఇక్కడ ఉన్నారు. రావణునితో పాటు అంతఃపురం నుంచి కాగడాలు పట్టుకొని, గొడుగులు పట్టుకొని, వింజామరలు పట్టుకొని దేవ స్త్రీలు, గంధర్వ స్త్రీలు, నాగస్త్రీలు, విద్యాధర స్త్రీలు, పన్నగ స్త్రీలు, ఇలాంటి సుందరీమణులంతా వచ్చారుగా రావణునితో. వాళ్ళల్లో కొంతమంది దేవగంధర్వ స్త్రీలు ఉన్నారు. వీళ్ళకి ఎవరికి రావణుడంటే ప్రేమ కాదు, గతి లేక ఆ దుర్మార్గుడు ఈడ్చుకొస్తే ఆ బలాత్కారం తట్టుకోలేక అక్కడికి వచ్చిన వాళ్ళు. వీడు రోజు ఎప్పటికప్పుడు ఎప్పుడు చస్తాడా అని మెటికలు విరుస్తున్నారు వాళ్ళంతా. అంచేత పక్కన ఉన్న వాళ్ళంతా మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అనుకోవడం భ్రమసుమా. మీటింగ్కి వచ్చేవాళ్ళంతా రాజకీయ నాయకులకి తెలియదు, కానీ అందరూ నిజంగా వాడికి ఓటేసేవాళ్ళ. అలా ఓటేస్తే నేను పోటీ చేసేద్దాను ఎప్పుడో. కాబట్టి ఇందులో వచ్చేవాళ్ళంతా ఊరికే చూడడానికి వచ్చిపోతూ ఉంటారు. కొంతమంది తిట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు, అప్రతిష్ట చేయడానికి వస్తారు. అలాగే అంతఃపురంలో ఉన్న స్త్రీలలో కొంతమంది నిత్యం రావణుని పతనమే కోరుకుంటారు, ఎప్పుడు చస్తాడా అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారట, రావణుని వెనక నుంచి, రావణుడు ఇలా తిడుతూ ఉంటే సీతని వాడి వెనక నుంచి, సీత లొంగిపోకు, వీడికి లొంగ కానీ సైగ చేశారట. ఎలాగా అని వాష్ట ప్రకారైరపరాహ, పెదవులతో సైగ చేశారు కొందరు. మరికొంతమంది వక్త్ర మూతితోటి అన్నారు, నేత్రై కొంతమంది కన్నుగి అన్నారు. ఈ విధంగా
మాయిదారిది యాక్షన్ ఎక్కడ చేసి చూపిస్తాం మనం, వాళ్ళు ఎలా చూపించారు. కొంతమంది ఏమో పెదవులతో, కొందరేమో ముఖంతో, కొంతమంది కళ్ళతోటి సైగ చేసి సీత ఎట్టి పరిస్థితుల్లో లొంగద్దు అన్నారు. పైగా ధైర్యం చెప్పారు, కొద్ది రోజులు వీడు చచ్చిపోతాడు, నువ్వు గనక గట్టిగా ఉన్నావా, నీ మీదే మా నమ్మకం, నువ్వు నిలబడ్డావా పాతివ్రత్యం మీద వీడి చావు తప్పదు, నువ్వు నిలబడకపోతే ఇక భవిష్యత్తులో వీడు ఎవరు చంపలేరు అని అర్థం వచ్చేలాగా సీతాం ఆశ్వాసయామాసు తర్జితాం తేన రక్షస, రావణుని చేత భయపెట్టబడుతున్న సీతని ధైర్యం చెప్పి ఓదార్చారన్నమాట. అంతమంది వెనక సీతకు వత్తాసున్నారు, రావణుడికి మృత్యువు కోరుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడికి ధైర్యం వచ్చింది, అమ్మయ్య నేను ఒంటరిదాన్ని అనుకున్నాను, పర్వాలేదు, ఈ తొంటరివాడి ప్రాణం తీయడానికి చాలామంది ఉన్నారు, ఓపిక లెక్క అని అనుకుని పరమధైర్యం వచ్చేస్తే. ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఉన్నారంటే అదో ధైర్యం కదటండి. వెంటనే రావణునికేసి తిరిగి, ఓరి రావణ, ఈ లంకా నగరంలో నిజంగా నీ మేలు కోరుకునేవాళ్ళు లేరని నాకు కూడా అనిపిస్తున్నది. నోనం నతే జన కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థిత, నీ శ్రేయస్సుని కోరుకునేవాడు పూర్తిగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, ఈ లంకలో కేవలం నీ శ్రేయస్సునే కోరుకునేవాళ్ళు లేరుగాక లేరు. కానీ నీ దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోతున్నారు. నివారయతియోనత్వం కర్మణోస్మాద్విగర్హితాత్, నిజానికి గర్హించదగిన పని నువ్వు చేస్తున్నావు, అందరూ ఛీ అనే పని చేస్తున్నావు, అయినా ఈ పని నుంచి నిన్నెందుకు వారించలేకపోతున్నారంటే నీ మీద భయం, నీవంటే ఇష్టం లేకపోయినా ఎదురు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇక నీకు చావు తప్పదని నాకు ఈ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు బట్టి అనిపిస్తున్నది. రామపత్నిని నేను, అటువంటి నన్ను అనరాని మాటలు అన్నావురా నువ్వు, ఇంకోటి ఎవడన్నా ఈ మాట అంటే ఈపాటికే చావాలి, అయినా నీ తేజస్సు నీ తపస్సు ఇంకా నిన్ను కాపాడుతున్నాయి. రామపత్నిని సాధ్వీమణిని అనరాని మాటలు అన్నావు, ఈ మాటల ప్రభావంతో నీకు మృత్యువు తప్పదుగాక తప్పదు. రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్తవానసి యత్పాపం క్వగతస్తస్య మోక్ష్యసే. పూర్వకాలంలో సావిత్రి అని పేరు కలిగిన ఒక రూపంతో అమ్మవారు భూలోకానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ చండముండాసురుల కుమారుడు ఒకడున్నాడు, వాడికి చండకుడు అని పేరు. చండముండాసురుల కొడుకుకి చండకుడు అని పేరు. శుంభనిశుంభుల ఆస్థానంలో చండముండాసురులని ఇద్దరు రాక్షసులున్న విషయం మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఈ చండకుడు తల్లిదండ్రులు చచ్చిపోయే సమయానికి చాలా చిన్నవాడు, వాడు పెద్దయ్యాక మహాతపస్సు చేశాడు. మహాతపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చండకుడు అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నాకు చావు లేకుండా వరం కావాలి అని కోరాడు. నాయనా ఇది మాత్రం కుదరదరా, ఎవరైనా భూమి మీద పుట్టాక చావు తప్పదు, ఆ వరం తప్ప మరి ఏదైనా కోరుకోమంటే వీడు బాగా ఆలోచించి ఆయుధాల వల్ల చావకూడదు, పురుషుల వల్ల చావకూడదు, స్త్రీల వల్ల చావకూడదు, ఎప్పుడైనా నాకు చావు రావాలంటే ఇష్టం లేని స్త్రీని, పరస్త్రీని, పరమపతివ్రతని, అది కూడా పూజ్యార్హత కలిగిన స్త్రీని పొరపాటున నేను కౌగిలించుకోబోయినా, నోటికొచ్చినట్టు తిట్టినా అప్పుడు మాత్రమే నాకు చావు రావాలని కోరాడు. తథాస్తు అన్నాడు ఆయన. దాంతో వీడు విజృంభించాడు, లోకాలన్నిటినీ జయించాడు, వీడికి చావు లేకుండా పోయింది, ఎదురు లేకుండా పోయింది. సాధారణంగా వీడు ఎవరినైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని అడిగేవాడు, ప్రేమిస్తానంటే పెళ్లి చేసుకునేవాడు, లేకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు కాదు, మాట్లాడితే ప్రమాదం కనుక. ఒకసారి అమ్మవారు జగన్మాత సావిత్రి అనే పేరుతో గొప్ప అందమైన రూపం ధరించింది. గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ 3 రూపాలు అమ్మవారివి. అందులో ఆవిడ ప్రాతకాలంలో ఒక ఎర్రని చీర కట్టుకొని పరమ సౌందర్యంతో వచ్చింది. వెంటనే వీడు ఎదురుగుండా వచ్చాడు ఈ చండకుడు. సుందరి నువ్వెవరు అన్నాడు. నేను ఒక అపూర్వ సుందరిని, నా పేరు సావిత్రి అంది. నన్ను వరిస్తావా అని అడిగాడు. అబ్బే వరించనంది. వీడు తెగ బతిమాలాడు. బతిమాలితే ఆవిడ వినలేదు. వినకపోతే వీడు రెచ్చిపోయి, ఓసి నీచురాలా, నువ్వెంత అందంగా ఉన్నా సరే నన్ను కాదంటే నా దాసీ కింద లెక్క, నిన్ను వరించి తీరతాను అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. స్త్రీలంతా నా కీలుబొమ్మలు, నాకు చావు లేదని. ఇలా నోటితో ఇష్టం వచ్చినట్టుగా సావిత్రిని మాట్లాడాడు ఒక పరమపతివ్రతని. అలా మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వాడి తల పెద్ద శబ్దంతో ముక్కలు ముక్కలైపోయింది, చచ్చిపోయాడు ఆ క్షణమే. వెంటనే దేవతలు వచ్చి ఆశ్చర్యపోయి
ఆ సుందరి ఎవరో ఇంకా వాళ్ళకి తెలియక, అమ్మవారే అని తెలియక, గాయత్రి అయినా సావిత్రి అయినా సరస్వతి అయినా ఆవిడే ఈ రూపంతో వచ్చిందని తెలియక, అమ్మ మాకు ఆశ్చర్యం, ఈ దుర్మార్గుడిని ఎవరూ చంపలేరు, హఠాత్తుగా వాడి తలక ఎలా పగిలిపోయింది అంటే, పరమపతివ్రతల దగ్గర అసభ్యంగా మాట్లాడితే వాడి తల ఎవడి తల అయినా పగిలిపోతుంది. వీడికి అలాంటి వరం ఉన్నది. వరం ఉన్నా లేకపోయినా ఒక స్థాయి దాటి ఎక్కువ కాలం పరమపతివ్రతల దగ్గర నీచమైన మాటలు మాట్లాడితే, వాళ్ళ వెంటబడితే, వాళ్ళని చెరబడితే వాడికి దుర్మరణం తప్పదు అన్నది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆవిడ ఏమంటున్నది, ఓరి దుర్మార్గుడా, నేను రాముడి పత్నిని, పరమ పతివ్రతని. ఈ కథ అంతా తెలుసు కనుక, ఎప్పటిదో కదా ఇది, మరి ఇంచుమించుగా ఇది కృతయుగం ఆరంభమయ్యి రెండో పాదంలోకి వస్తున్న రోజుల్లో కథ అన్నమాట. అందుకని రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజస ఉక్తమానసి యత్పాపం క్వగతస్తస్య మోక్షసే. ఓరి రాక్షసాధమ అనే రాముడి భార్యని, పరమ తేజస్సు కలిగినది, అటువంటి పరమ పతివ్రతలు ఇలా పలికినటువంటి నీ నాలుక తెగి కింద పడాలి. నీకు అసలు ఎక్కడ ఈ జీవితంలో విముక్తి ఉండదు, సర్వనాశనం అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు. పరమ పతివ్రతలని అనరాని మాటలు అన్నటువంటి చండకుడి తల పగిలినట్టుగా నీ తల పగులుతుంది. పైగా నువ్వా ఒక నీచమైన కుందేలువి, మా రాముడు మదించిన ఏనుగు. బలమైన మదించిన ఏనుగు వస్తూ ఉంటే కుందేలు యుద్ధానికి వస్తే ఏమవుతుంది? ఏనుగు తొండంతో కొట్టినా, ఉఫ్ఫను ఊదినా, లేదా కాలేసో తొక్కు తొక్కినా కుందేలు పచ్చడి పచ్చడి అయిపోతుంది. కుందేలు ఎందుకు? మనమే ఏనుగు కాలు కింద పడ్డామంటే ఇక తర్వాత మళ్ళీ లేవం. వినడానికి మీరు, చెప్పడానికి నేను, వీడియో తీయడానికి వీళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఏనుగు కాలు కింద పడితే మహాబలవంతులకే దిక్కు లేదు. అటువంటిది రాముడు పరమబలము కలిగిన మాతంగం, మత్తమాతంగం. నీవు నీచమైన కుందేలు వంటి వాడివి. నన్ను కామంతో చూచావు నీ కళ్ళతో, ఆ నీ కళ్ళు రాలి కింద పడాలి, అయినా పడలేదు. ఇంకా రాలేదేమిట్రా అంది ఆవిడ. ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితౌ నపతితే కస్మాత్ మాం అనార్య నిరీక్షత. అనార్య నిరీక్షత అంటే దుష్టమైన చూపులతో చూచావు నన్ను, పరమపతివ్రతని చూడకూడని కామపూరితమైన చూపులతో చూచిన ఈ పెద్ద పెద్ద నీ కళ్ళు కృష్ణవర్ణంలో, పింగళవర్ణంలో ఉన్న ఇంతంత పైకి పొడుచుకొచ్చిన ఈ గుడ్లు రెండు ఊడి కింద పడాలి, తాటిపళ్ళు రాలినట్టుగా. ఇంకా రాలవేమిట్రా దౌర్భాగ్యుడా. పరమధర్మాత్ముడైన దశరథ మహారాజు గారికి కోడల్ని, రామచంద్రుడికి భార్యని, అలాంటి నన్ను వరించు వరించని పలికిన నీ నాలుక నా జిహ్వా పాపశీర్యతే, నీ నాలుక శిథిలం అవ్వదే అంటే తెగి కింద పడదే అన్నది. పైగా అసలు నేనే తలుచుకుంటే నేను భస్మం చేయగలను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు మధ్య మధ్యలో నీ బాధ పడలేక నిన్ను చంపాలన్నంత కోపం వస్తోంది. నేను నిన్ను ఈ క్షణమే బూడిద చెయ్యగలను. ఎందుకు చేయటంలో తెలుసా? రాముడి ఆజ్ఞ లేదు గనక. అసందేశాత్ రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నా తేజస్సుతో నువ్వు నిజంగా బూడిద చెయ్యడానికి అర్హుడివే కాబట్టి నిన్ను భస్మ కుర్మి, భస్మం చెయ్యగలను. అయినా నా ప్రభు రాముడి అనుజ్ఞ లేదు. పతివ్రతలు ఎప్పుడు భర్త అనుజ్ఞ లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ పరపురుషుని ఏమీ చెయ్యరు. నా భర్త సమయానికి ఇక్కడ లేడు కాబట్టి, ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి సరిపోయింది గనక ఇదే నా భర్త, ఒక్కసారి ఈ దుర్మార్గుడిని నీ చూపులతో భస్మం చెయ్యంటే నేను ఎప్పుడో కళ్ళు తెరిచి నా కళ్ళల్లో నుంచి వచ్చే అగ్నిజ్వాలలతో నిన్ను కాల్చి బూడిద చేయగలను, లేదా నిన్ను శపించి నాశనం చేయగలను. అసలు ఇంకోటి కూడా చెబుతున్నాను, నువ్వు నన్ను ఎత్తుకు పోలేవు, అపహరించలేవు. నీ పోయే కాలం దగ్గర పడి అపహరించగలిగావు. నన్ను అపహరించడం అంటే అది నీ ఘనత కాదు, నీకు చావు కాలం దగ్గర పడింది, పోయే కాలం దగ్గర పడింది. నీకే శక్తి ఉంటే రాముడు లేనప్పుడు దొంగలాగా అపహరించడం ఎందుకురా, ఇన్ని కబుర్లు చెబుతావుగాక, ఇక నీకు మరణం తప్పదు అనగానే రావణాసురుడికి తీవ్రమైన కోపం వచ్చింది. పళ్ళు పటపట కొరికాడు. ఆ సమయంలో వాడు శ్మశానంలో ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నట్ట. శ్మశానంలో కూడా అప్పుడప్పుడు విశ్రాంతి గృహాలు కడతారు. శ్మశానంలో గృహంలా ఉన్నాడనమాట వీడు. ఆ కోపంతో ఒక రకమైన తేజస్సు ఉంది, సౌందర్యం ఉంది. మీకు అగ్ని అన్ని చోట్ల అగ్నే కదా, యజ్ఞంలోనూ అగ్ని ఉన్నది, ఇంట్లో వంటకి స్వామివారు అగ్నిహోత్రుడు ఉపయోగపడుతున్నాడు, అదే శవం తగలబెడుతున్నది ఆయనే, పెంట కాల్చేది ఆయనే. కానీ శ్మశానంలో ఉన్న అగ్ని దగ్గరికి వెళ్ళి ఒక రకంగా మనం స్పందిస్తాం,
అదే యజ్ఞం దగ్గర ఉన్న అగ్నిహోత్రాన్ని చూస్తే అయిన అగ్ని అయినప్పటికీ ఇక్కడ ప్రదక్షిణ చేసి గౌరవంగా నమస్కరిస్తాం. శ్మశాన అగ్నిని ఇంటికి పట్టుకొచ్చి కట్టె ఫ్రీగా దొరికిందని కాలుతూ ఉన్న కాష్టం ఒకటి పట్టుకొచ్చి దాంతో వంట చేసుకునే వాళ్ళు ఎవరినో ఉన్నారా? దత్తాత్రేయుని పక్కన పెట్టండి, మరీ కక్కుర్తి పినుగుని పక్కన పెట్టండి. అన్నీ కబ్జా చేసేవాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు ఎత్తుకుపోతే వేరేవి. కానీ సహజంగా లోకంలో జ్ఞానం కలిగిన వాడు శ్మశానములో ఉన్న అగ్నితో వంట చేసుకోడు, అది ఎంత అందంగా ఉన్నా ఎంత గొప్పదైనా. అలాగే శ్మశానంలో ఉన్న వసంత భవనం ఎన్ని సౌకర్యాలతో ఉన్నా దాన్ని చూస్తే మనకి అంత స్పందన కలగదు, మళ్ళీ ఇంటికి ఎప్పుడు పోదామా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకు చెప్పండి. శ్మశానాలు చాలా అందంగా తీర్చిదిద్దారు. వైకుంఠ భవనం లేదా కైలాస మార్గం అని పేరు పెట్టి ఉద్యానవనాలు తీర్చిదిద్ది అక్కడ మీకు కూర్చోవడానికి సీట్లు వేసినా ఆ శవం తగలబెట్టబడే అయ్యవగానే బాబోయ్ శ్మశానం రా బాబు అని వచ్చేస్తాం రామా. కానీ ఈ మధ్యన కొంత మారింది. శ్మశానంలో కూడా టీలు ఇస్తున్నారు, సప్లై చేస్తున్నారు, కాఫీలు. రామరామ అక్కడేమో కాష్టం కాల్చడానికి ఆ కొడుకు తిరుగుతూ ఉంటే మళ్ళీ అక్కడ కూడా మర్యాదలు ఏమిటండి, ఈ టీలు కాఫీలు ఏమిటండి? ఈ మనుషులు ఎంత రావణాసురులు అంటే వాళ్ళు అన్నమాట వీళ్ళు. అక్కడ కూడా కాఫీ టీలు తాగడం అంత జుగుప్సాకరమైన పని ఎప్పుడు చేయకండి. పరమ అశాస్త్రీయం ఏమిటంటే శ్మశానంలో భోజనం, శ్మశానంలో ద్రవ పదార్థాలు సేకరించడం, మంచినీళ్ళు కూడా తాగకూడదని శాస్త్రం బయటకు వచ్చేదాకా తెలుసునా? అసలు స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ, శ్మశానమునకు వెళ్ళగానే మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి లేక బయటకు వచ్చి కట్టుగొట్టలతో స్నానం చేయకుండా ఆచమనం కూడా చేయకూడదు. అక్కడ కూడా ఫ్లాస్కోలు పట్టుకొచ్చి తాగుతూ ఉంటే నాకు ఇచ్చారు, అలా జరిగింది అందుకు చెబుతున్నాను. పుచ్చుకుని అయినా అన్నాను, ఏం అనలేము మరి ఏం చేస్తాం అంటే వాళ్ళు రౌడీలు, మేమేమో సామాన్యులం, ఇలా ఉంటాం. వాడు ఉఫ్ అంటే ఎగిరిపోతాం. మా దగ్గర ఈ బలమే తప్ప ఈ బలం లేదుగా మరి. అందువల్ల కిక్కురు మనం లేకపోతే ఇక్కడ అంటారా ఇది మాది విక్రమార్క సింహాసనం, ఇక్కడ ఉన్నప్పుడు ధర్మం కింద చెప్పగలిగితే ఎవరికైనా సరే. సాక్షాత్తు భగవంతుడైనా కింద కూర్చున్నప్పుడు ఆయనకు దండం పెట్టి ఇది ధర్మం అని చెప్పడం ఇక్కడున్నప్పుడు ధర్మం అన్నమాట. అందుకే సూత మహర్షి బలరాముడికి కూడా పురాణం చెప్పాడు, ఆయన వస్తే లేవలేదు, దాని దెబ్బగా ఆయన చచ్చిపోయాడు అనుకుంటే వేరే విషయం. ఇక్కడ బలరాముడు లాంటి వాళ్ళు లేరనే ధైర్యంతో మేము చెబుతున్నాం. మొత్తం మీద ఈతడు శ్మశానంలో ఉన్న కల్పవృక్షంలాగా, శ్మశానంలోని చైత్య ప్రతిమలాగా ఇన్ని ఆభరణములతో భయంకరంగా కనబడ్డాడు. క్రోధంతో పళ్ళు పటపట కొరికాడు. ఆ తర్వాత ఏమన్నాడు, సీత నీ మీద ఉన్న ప్రేమ వల్ల కానీ లేకపోతే ఎప్పుడో చంపేద్దును అని అంతలోనే మళ్ళీ ఇలా ముష్టి ముద్యం పిడికిని బిగించాడు. కోపం తట్టుకోలేకపోయాడు. రాక్షస స్త్రీలకేసి తిరిగాడు. ఏకాక్షి, ఏకకర్ణ, కర్ణ ప్రావరణ, ఇటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారని చెప్పానుగా. భయంకరమైన ఆకారాలతో, ఒక్క కన్నుతో ఉన్నది, ఒక్క ముక్కుతో ఉన్నది, పంది ముక్కుతో ఉన్నది, గాడిద ముక్కుతో ఉన్నది, గాడిద తలకాయతో ఉన్నది, గుర్రం చెవులతో ఉన్నది, గాడిద చెవులతో ఉన్నది, ఇలాంటి రకరకాల ఆకారాలు వికారాలు కలిగిన అవయవాలు కలిగిన రాక్షస స్త్రీలందరికేసి తిరిగి, ఓ త్రిజట, వికట, శూర్పణఖ, అజాముఖి, మీరంతా ఈ రోజు నుంచి సీతని బెదిరించండి, ఈ 2 నెలలలోపు ఆవిడ మనస్సు మార్చండి, ఏమైనా సరే ఆవిడ నా అంతఃపురానికి రావాలి, నా పరుపు మీద శయనించాల్సిందే, మార్చండి అని బెదిరించి 2 నెలల గడువు దాటిందంటే నేను ఆవిడని వండుకు తినేస్తానన్నాడు. ఇలా భయపెట్టగానే ఆ సమయంలో రావణాసురుడి భార్యల్లో చిట్ట చివరిది చిన్న భార్య, అంటే సక్రమంగా పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు కొన్ని ఉన్నాయి వాడికి. ఈ ఎత్తుకొచ్చిన వాళ్లే కాకుండా తాళి కట్టి శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వాటిల్లో కొన్ని రాక్షస వివాహాలు, కొన్ని గాంధర్వాలు, కొన్ని ప్రాజాపత్యాలు, కొన్ని బ్రాహ్మాలు కూడా ఉన్నాయి. అందులో వీడు ఒక సక్రమ వివాహం చేసుకున్నాడు, ధాన్యమాలిని అని ఆఖరి భార్య. ఈ ధాన్యమాలిని కొంచెం పరమసుందరీమణి, అంత ఎక్కువ కాకపోయినా ఇంచుమించుగా గౌడు గేదె చర్మంతో ఉండేదిట. ఆవిడకి పెద్ద పొట్ట కాదు, కానీ ఇక్కడ కూర్చుంటే ఇంచుమించుగా ఆడిటోరియం బయట దాకా ఉంటుంది ఆవిడ పొట్ట. అటువంటి ఒకనొక పరమసుందరీమణి ధాన్యమాలిని హఠాత్తుగా వచ్చి రావణాసురుని కౌగిలించుకుని చేతులు చాచి, రావణ ఎందుకయ్యా దీన్ని పట్టుకుంటావు నువ్వు, ఏమున్నది దాని దగ్గర, నా దగ్గర లేని అందం, చక్కగా సన్నబడిపోయి చర్మం అంతా వాడిపోయి ఉన్నది, ముఖమంతా పాలిపోయి ఉంది, రక్తం లేదు, పిడికెడు మాంసం లేదు, నన్ను చూడు అబ్బా ఎంత బాగున్నాను, మయా క్రీడ మహారాజా, నాతో విహరించవయ్యా, క్రీడించవయ్యా మహారాజా, సీతయా కిం తవా అనయా, ఈ సీతతో నీకెప్పుడు పని ఉన్నది, రోజు సీత వెంటబడతావు, వద్దన్న దాని వెంటబడతావు, మేము కావాలంటే మా వెంటబడవు, ఆవిడ వద్దంటోంది, మేము మొద్దుల్లో ఉన్నాం, నువ్వైనా నీ హద్దుల్లో ఉండు. వివర్ణయ కృపణయ మానుష్య రాక్షసేశ్వర, ముఖం పాడయ్యి రంగు పాలిపోయి ఉన్నది, పైగా మొండిది,
మనుష్య స్త్రీ, రాక్షసులకి మనుష్యులు ఆహారం అవ్వాలి తప్ప భార్యలుగా పనికిరారు. కాబట్టి నా మాట విను, చర్చ వద్దు. అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే. ఇష్టం లేని స్త్రీ జోలికి వెడితే శరీరం తపించిపోతుంది, అనారోగ్యం వస్తుంది. ఇష్టం లేని స్త్రీ జోలికి వెళ్ళినటువంటి పురుషుడు భ్రష్టుడు అవుతాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అదే తనని ప్రేమించిన స్త్రీ యొక్క పొందు వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ప్రీతిర్భవతి శోభన. కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది, వాడికి ఆనందము ఉంటుంది, శుభం కలుగుతుంది అని పరిపరి విధాలుగా చెప్పగానే వెంటనే వీడు ఒక వికటాట్టహాసం చేశాడు. ప్రహసన్, పెద్ద నవ్వు నవ్వాడనమాట. అంత శరీరం కదిలిపోయింది వాడు నవ్వగానే. వాడికి కూడా నవ్వు వచ్చిందనమాట. అని ఒక నవ్వు నవ్వాడు. ఆమెను వెంటబెట్టుకుని, ఈ జనాలను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ కాగడాలు, ఈ అట్టహాసాలన్నీ వెళ్ళిపోయాయి. వారు అలా వెళ్ళడంతో ఇక ఈ రాక్షస స్త్రీలంతా సీత వెంటబడ్డారు. అందులో ఒకటి లేచింది, సీత నీకు అసలు ఏమైనా బుద్ధి ఉన్నదా? అంతటి రావణాసురుడు మమ్మల్ని కోరుకోవాలి కానీ మేము టింగురంగానని మా మొగుళ్ళు నెత్తి మీద ఒకటి కొట్టిపోయేవాళ్ళం. అందుకే రావణుడు వేళతోలికి రాలేదు. వాళ్ళు అంటున్నారు, వాడు ఎటువంటి వాడు? పౌలస్త్యస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః. పూర్వం మహానుభావుడు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టిన పరమ మహాత్ముడు రావణాసురుడు. అటువంటి వాడికి భార్య అయితే నీ జాతకం మారిపోతుంది, సుఖాలు కలుగుతాయి, కీర్తి వస్తుంది. మా మాట విను, రావణుణ్ణి వరించన్నది ఒకటి. అప్పుడు తతస్త్వేక జటానామ రాక్షసి వాక్యమబ్రవీత్. ఏకజట అనే ఒక రాక్షసి లేచింది. అది కూడా ఒక్క జడ వేసుకుందిటే. ఎంత జడో తెలుసా? ఇక్కడి నుంచి ఒక జడ వేసుకుంటే ఆ జడే ఓ పెద్ద తాడి చెట్లో ఉంది. ఆ జుట్టు కూడా ఎలాంటి జుట్టుటవైగా ఎర్రని జుట్టు అన్నమాట. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, ఉదయిస్తున్నప్పుడు, సంధ్యా సమయాల్లో ఎర్రని కిరణాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈ తల వెంట్రుకలు. అంత పెద్ద జడ, తాడి చెట్టులాగా. ఆ జడని ఇలా ఊపి ఆ ఏకజటంది, నీకు నా మాట విను, ఒక మాట చెబుతున్నాను. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు కొంతమంది మహానుభావుల్ని తన సంకల్పంతో సృష్టించాడు. వారికి ప్రజాపతులు అని పేరు. ఆ ప్రజాపతుల్లో 9వ వాడు పులస్త్యుడు. ప్రజాపతీనాం నవం అని కొన్ని చోట్ల, షణ్ణాంతు అని కూడా అన్నారు. సరే, ఏదైనా మొత్తం మీద ఒక ప్రజాపతి ఉన్నాడు, పులస్త్యుడు, బ్రహ్మ మానస పుత్రుడు. అతడికి విశ్రవసుడను మరొక కొడుకున్నాడు. ఈ విశ్రవసుడి పెద్ద భార్య ఇలవిల. ఇలవిల ద్వారా కుబేరుడు అనేవాడు పుట్టాడు. రెండోసారి రాక్షస స్త్రీని కైకసిని పెళ్లి చేసుకున్నాడు, మాల్యవంతుడి కూతురిని. ఆ కైకసికి విశ్రవసుడికి వరుసగా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఆఖరణ శూర్పణఖ పుట్టారు. అందులో పెద్దవాడి రావణుడంటే మహాతపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరాలు పొందినవాడు, కైలాస పర్వతాన్ని పెకలించినవాడు. తస్యత్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. ఆ రాక్షసేంద్రుడికి, రావణునికి నువ్వు భార్యవైతే ఎంతో లాభం. అసలు అర్హత నీకే ఉన్నది. అతడు వీరుడు, నువ్వు స్త్రీరత్నానివి. నా మాట విను, ఇతరులను వరించి ఏం సుఖపడతావు అన్నది. అప్పుడు హరిజట అని అది లేచింది. మార్జార సదృశేక్షణ, పిల్లి కళ్ళల్లో ఉంటాడు దాని కళ్ళు. ఎంతంత కళ్ళు, ఆ కళ్ళు కూడా పిల్లి కళ్ళల్లో ఉంటాయి. అదంది, ఇదిగో 33 దేవతలు ఉండేవారు పూర్వం. వాళ్ళంతా ఒకేసారి రావణునితో ఘోర యుద్ధం చేశారు. ఆ ఘోర యుద్ధంలో రావణుడు 33ని జయించాడు. ఆ సమయంలో వాళ్ళందరికీ నాయకుడు ఇంద్రుడు. వరసగా 33 దేవతల్లో ఎవరెవరున్నారు? నవగ్రహాలు 9, అష్టదిక్పాలకులు ఇంద్రుడితో కలిపి అనమాట 8, అక్కడికి 9, 8, 17 మంది. ఈ 17 మందితో పాటు అశ్విని దేవతలు 2, అక్కడికి 19. దాంతోపాటు ఈ అష్టవసువులను ఉన్నారు. ఈ 17, 9, 8, 17, 2, 19, అష్టవసువులు 8, 25 మంది. ఈ 25 మందికి కూడా అష్ట గరుత్మంతులను ఉన్నారు. ఒక 8 మంది గరుడ జాతి పక్షులు. వీళ్ళు మొత్తం 33 మంది ఒకేసారి రావణుడితో యుద్ధం చేశారు. ఉత్తరాఖండలో ఆ కథ బాగా వస్తుంది. అప్పుడు రావణుడు అందరితోటి ఒంటరిగా యుద్ధం చేసి చివరికి ఇంద్రుణ్ణి కూడా జయించాడు. అంతటి వీరుడు. దేవరాజశ్చ నిర్జితా, దేవరాజుతో కలిపి ఎంతమంది దేవతల్ని వాడొక్కడు జయించాడు. అటువంటి వీరుణ్ణి పెళ్లి చేసుకోకుండా ఎక్కడో రాముడు ఉన్నాడంటావు. రాముడు ఏం చేస్తాడు? దేవతల్ని ఇంద్రుణ్ణి జయించిన వాడు మావాడు అన్నది. అప్పుడు ప్రఘస అనేది మరొకటి లేచింది. సీత, నేను చాలా చెడ్డదాన్ని, కోపం వచ్చిందంటే విరుచుకు తినేస్తాను, రావణుణ్ణి వరించండి. వికట అన్నది లేచింది. అది లేచి ఈ మానవ స్త్రీలకి కొంత పిచ్చబెట్టాడు. అందుకే నాకు ఈ మానవులంటే చికాకు, అసలు ఎలర్జీ నాకు. ఎందుకంటే
ఆడవాళ్ళు ఈ మానవ స్త్రీలలో నరజాతి వాళ్ళలో ఒకే భర్త ఏకపత్ని వ్రతము ఏకపతిత్వము అంటారు. ఏం మాయిదారి పాతివ్రత్యం అంటే నాకు అసలు ఆ మాట అంటే చెవులు కటు అందిట దానికి. పాతివ్రత్యం అనే మాట వినబడకూడదు వాళ్ళకి, చాలా బాధ వస్తుంది సుమ వాళ్ళకి. అందుకని ఇచ్చి ఆ పాతివ్రత్యాన్ని విడిచిపెట్టింది. అప్పుడు దుర్ముఖి అని మరొకత్తి లేచింది. తతస్థు దుర్ముఖి నామ రాక్షసీ వాక్యమబ్రవతి యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః నవాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య నతిష్ఠసి. వెర్రిదానా, ఇంకా రావణుని గురించి నీకు తెలియక రాముణ్ణి తలుచుకుంటున్నావు. మా రావణుడు ఎటువంటి వాడో తెలుసా? సూర్యుడిని పిలిచాడు మేమందరం చూస్తూ ఉండగా. ఆకాశంలో 7 గుర్రాలు పొంచిన దివ్య రథం మీద నిరంతరం తిరుగుతూ లోకానికి వెలుతురునిచ్చే అంతటి సూర్యుడు గజగజలాడిపోతూ పురుష రూపం ధరించి రావణునికి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి రావణ అని అడిగితే, మా లంకానగరం మీద ఎక్కువ ఎండ ఉండకూడదు, దొరికింది కదా వేసవికాలం అని నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతావేమో, ముఖ్యంగా వైశాఖ మాసంలో గుంటూరు మీద చూపించిన ప్రతాపం మా ఊరి మీద చూపించావా? గుంటూరు వాళ్ళల్లో మేము మెత్తని వాళ్ళం కాదు, మంచివాళ్ళం కాదు, రాక్షసులం, కుంటికాలుతో నువ్వు తిరిగేలా చేస్తాం నీ సారథిలాగా అని బెదిరించగానే అప్పటి నుంచి సూర్యభగవానుడు న తపతి ఎక్కువగా వేడి చూపించాడు. భీతో యస్య చ మారుతః వాయుదేవుణ్ణి పిలిచాడు. ఇక మీదట నా నగరంలో ఎప్పుడూ చల్లగా ఉండాలి, నువ్వు ఎక్కువ గాలి వెచ్చకూడదు, చెట్లు పడగొట్టకూడదు, అసలు గాలి లేకుండా ఉండకూడదు, హాయిగా న్యాచురల్ ఏసీ ఉండాలి అనగానే అప్పటి నుంచి భయపడిన వాయుదేవుడు అక్కడ సహజ శీతలత్వాన్ని చూపిస్తున్నాడు. అది నీకు తెలియదు, మేం చూసాం. అటువంటిది ఆ వీరుణ్ణి వరించక ఎక్కడో కూర్చున్న మామూలు మానవుణ్ణి అడవిలో సామ్రాజ్యం లేనివాడిని పట్టుకుంటావేమిటన్నది. ఇలా వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకళ్ళు బెదిరిస్తూ ఉంటే సీతాదేవి గిజగిజలాడిపోయి కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది. ధైర్యంతో మళ్ళీ సమాధానం చెప్పింది. మీ ఇష్టం, మీరు ఏదైనా చెయ్యండి, నేను మాత్రం కిల్బిషం పాపం చెయ్యనుగాక చెయ్యను. మీకు చెబుతున్నాను నమ్మండి. నరాక్షసి మానుషస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదతమాం సర్వాన్న కరిష్యామి వో వచః. మీకు కావాలంటే తినేయండి, నన్ను చంపేయండి, కానీ మానవ స్త్రీ రాక్షసుడికి భార్య అవ్వదు. అసలు మానవులకి రాక్షసులకి సంబంధం కుదరదు. మీరు మమ్మల్ని తింటారు, మేము మీకు భోజ్యం, మీరు భోక్తలు. భోక్తకి భోజ్యానికి మధ్యలో పెళ్ళేమిటి? మన ఎదురుగుండా బూరి కనపడితే తింటాం, కానీ బూరి నువ్వు నా భార్య అంటాడేవాడన్నా, లేక మా ఆయన అంటారా? అలాంటి వాళ్ళం మేము. కాబట్టి మీకు మాకు మధ్యలో వివాహం కుదరదు. రాముడు దీనుడవ్వచ్చు, మీరు చెప్పినట్టు అడవిలో ఉండొచ్చు, ఎక్కడున్నా భర్తే. పెళ్లి చేసుకున్నప్పుడు భర్తకి డబ్బు ఉంది, ఆ తర్వాత డబ్బు పోతే నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి విడాక్కంటావా? అది మా మానవుల యొక్క లక్షణం కాదు. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా సమే గురుహు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా. సూర్యుడి యొక్క కాంతి భార్యారూపంలో సువర్చల అనే పేరుతో ఎప్పుడు అక్కడే ఉంటుంది. సూర్యుడిని సువర్చల ఏనాడు విడిచిపెట్టదు. నేను కూడా అంతే, సూర్యుడితో పాటు సూర్యకాంతిలాగా రాముడితో పాటు రామపత్నిని ఉంటాను. దీనుడవ్వచ్చు, హీనుడవ్వచ్చు, రాజ్యం లేకపోవచ్చు, అసలు ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయనే నా భర్త, ఆయనే నా దైవం, ఆయనే నా గురువు, ఆయనని రోజు నేను ప్రేమిస్తాను, పూజిస్తాను. సంపదలున్నా లేకపోయినా ఒక భర్త, ఒక సంప్రదాయం, అతడే నాకు పూజార్హుడు. శచీదేవి ఎన్ని కష్టాలు వచ్చినా ఇంద్రుని విడిచిపెడుతుందా? ఇంద్రుణ్ణి శచీదేవి ఎలా అయితే విడిచిపెట్టకుండా అనుసరిస్తుందో నేను అలాగే రాముణ్ణి అనుసరిస్తాను. అరుంధతి వశిష్ఠంచ, వశిష్ఠుడి భార్య అరుంధతి అటు సూర్యుడు ఇటు పడిచినా ఎప్పుడు భర్తను విడిచిపెట్టదు. అందుకే ఎప్పుడైనా పెళ్ళయ్యాక అరుంధతిని చూపించడానికి అసలు కారణం అదే. అప్పుడో ఇప్పుడో భార్య లేకుండా ఉపన్యాసానికి వెళ్ళేవాళ్ళు, భార్య లేకుండా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, భార్య లేకుండా ఆస్తులు కొనుక్కునేవాళ్ళు ఉండొచ్చు. ఎంత గొప్ప ఆత్మీయత కలిగిన వాళ్ళైనా విడిచిపెడతారట. కానీ ఎప్పుడు అతుక్కుని తిరిగే గొప్ప జంట అరుంధతి వశిష్ఠులు. అది విశిష్ట దాంపత్యం అన్నారు, అందుకే దాన్ని.
అటు సూర్యుడు ఇటు పొడిచినా అరుంధతి లేనిదే వశిష్ఠుడు వెళ్ళడు, వశిష్ఠుడు ఉన్న చోట అరుంధతి ఉంటుంది. చివరికి పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి కూడా సప్త ఋషుల్ని తలుచుకున్నట్ట అరుంధతి సహితం అంటాడు. అరుంధతితో పాటు పిలిచాడు ఒక్క వశిష్ఠుడిని మాత్రం, తక్కిన వాళ్ళంతా విడిగా వచ్చారు. అది జ్ఞానం అంటే. అందుకనే సర్వకాల సర్వావస్థలలో అరుంధతి వశిష్ఠుడితో ఉంటుంది కనుకే నాయనలారా పెళ్ళైనప్పుడు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడండి. ఆ అరుంధతి మహాత్మురాలు, ఎప్పుడూ భర్తను విడిచిపెట్టదు, మీరు కూడా చూడండి. అలాగే భార్యాభర్తలు అతుక్కుని ఉండండి అని చెబుతారన్నట్టు. ఒక ఉపన్యాసంలో మాత్రం సెపరేట్గా కూర్చోండి, అయ్యాక మళ్ళీ అతుక్కుని చెట్టా పట్టాలు వేసుకోండి, ఇక్కడ బాగుండదు కనుక అని శాస్త్రం. కానీ మనవాళ్ళు ఏం చేస్తారు, అలా అరుంధతికే చూపిస్తారు, చూపించే ఆయనకి కనబడదు, అదిగదిగో అంటాడు. ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ పులకరింతల్లో ఉంటారుగా, వీళ్ళు చూడరు. అందుకే అరుంధతిని చూడకపోవడం వల్లే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నిరుంధంతం అయిపోతుంది, రాద్ధాంతం అవుతోంది. కారణం అది. శ్రద్ధగా చూడండి, దాని ఫలితం అనుభవించి తీరతారు. కళ్యాణంలో తప్పక చూడాలి. ఎంత మాయిదారు కబుర్లు చెప్పుకుందామన్నా అంతకుముందు సెల్ ఫోన్లో మాట్లాడి ఉన్నారు కదా, ఇంకా ఎందుకు? ఇక్కడ కూడా పెళ్లిపేటల మీద కూడా ఈ కాసేపు చక్కగా తంతు నడపండి, ఆ తర్వాత చూడండి, అప్పుడు జీవితం అంతా సుఖాంతం అవుతుంది అన్నమాట. అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా విడిచిపెట్టదో నే రాముణ్ణి అలా విడిచిపెట్టను. రోహిణీ శశినం యథా, రోహిణీ నక్షత్రం చంద్రుణ్ణి విడిచిపెట్టదు, చంద్రుడికి రోహిణికి అవినాభావ సంబంధం. నేను కూడా అలాగే నా భర్తని విడిచిపెట్టను. రోహిణి చంద్రుణ్ణి విడవదు, ఈ సీత రామచంద్రుణ్ణి విడవదు. అది మా బంధం అని ఈ విధంగా తల్లి చెబుతున్నది. ఇక్కడికి మనం 15 రోజుల కార్యక్రమం. నా ఉద్దేశంలో ఆ శృంగేరియే ఈ శృంగేరి, కేవలం బ్రాంచ్ అనకూడదు, దీన్ని ఏదో వారి చేత పరిపాలింపబడుతున్నది కాదు. చాలా కాలం నుంచి ఇక్కడ అందరం పురాణాలు చెబుతూనే ఉన్నాం. దాదాపు 6 సార్లు 7 సార్లు చెప్పాను, 2 సార్లు అవధానం కూడా చేశాను ఇక్కడ కదా. శాస్త్రం ఏంటంటే రామాయణం ఒకటి హనుమద్వైభవం ఒకటి చెబితే ఒక విగ్రహము ఒక పుస్తకము అక్కడ ఆవిష్కరింపబడాలని. అందుకే సహజంగా రామాయణం ఎక్కడైనా మండల దీక్షతో చెప్తే అక్కడ ఆ గురువుల చేత ఏదో ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేయించేవారు పూర్వకాలంలో. అలాగే సంపూర్ణ హనుమద్వైభవం జరిగాక ఒక చిన్న విగ్రహం ఏదో ఒకటి హనుమంతుడితో ఇంకోటో ఆవిష్కరణ అవ్వాలి. దాంతోపాటు ఒక పుస్తకము లేదా కనీసం ఒక స్తోత్రము. అందుకే పురాణాలు అయ్యాక మధ్యలో కొన్ని స్తోత్రాలు పుస్తక రూపంలో వేస్తారు. ఇవాళ మామూలు పుస్తకం కాకుండా ఒక సంపూర్ణమైన హనుమత్ చరిత్రని హరిప్రసాద్ గారు, హరిప్రసాదం ఇదేమిటిది? హరిప్రసాదం అంటే అర్థమైందా మీకు? హరి అంటే విష్ణువు, విష్ణువు యొక్క ప్రసాదం. హరి అంటే ఆంజనేయుడు, తెలుసు కదా. హరి అంటే వానరుడు, హరిప్రసాదం ఆ రకంగా కూడా. ఇదో వెనకాతల హరిప్రసాదం. ఇవాళ నిజంగానే హరిప్రసాదం హనుమత్ జయంతి కనుక. జయంతి అంటాం కానీ నిజానికి జయంతి అనకూడదు, జన్మదివసం అని అనాలి. ఈ జయంతి శబ్దాలు తర్వాత చేరినవి, ఎవరో కల్పించి పెట్టారు. మొత్తం మీద ఈ హనుమత్ జన్మదివసం నాడు ఈ పుస్తకం ఇక్కడ ఆవిష్కరింపబడింది. తర్వాత చివరిలో కూడా మీకు స్తోత్రాలు ఏమైనా ఉంటే మంచి ఉంటే ఒక కాగితం రూపంలో అందజేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. చాలా హాయిగా సాగుతున్నాయి. వీలుంటే ఒక చిన్న హనుమంతుడి విగ్రహం కూడా తెచ్చించి ఎక్కడో చోట పెట్టి దాన్ని కూడా ఆవిష్కరణ చేసేస్తే అక్కడికి సంపూర్ణ కార్యక్రమం పూర్తవుతుంది. అది పెద్ద పని కాదు కనుక ఇంత కార్యక్రమంలో. గద ఇచ్చారు, బంగారపు గద కూడా ఇచ్చారట హనుమంతుడికి. ఇదన్నీ చెప్పే కదా, సద్గురు కటాక్షం ఉంటే అన్నీ రావలసినవన్నీ వాటంతట అవే వస్తాయి. తప్పక ఈ కార్యం సుసంపన్నమవుతుంది. ఈరోజు మరీ అదృష్టవంతులు మీరు. ఇంకా శ్రద్ధగా అలాగే వచ్చి ఇంకా ముందుకు కూర్చుంటే ఏమవుతుందంటే చాలామంది పాపం ఇరుక్కుని నిలబడుతున్నారు. అప్పుడు బాధ వేస్తుంది నాకు. ముందే వచ్చిన వాళ్ళు బాగా ముందుకు కూర్చుంటే సహజంగా గురువుగారికి ఎంత దగ్గరగా కూర్చుంటే అంత దృష్టి అక్కడ పడుతూ ఉంటుంది. ఉత్తప్పటికంటే మా దృష్టిలో కొంత శక్తి ఉంటుంది. తర్వాత మళ్ళీ మీలాగే అయిపోతాం. కాబట్టి కటాక్షం పడ్డానికి ఇది జరిగి తీరాలి. ఎంత మహత్తర గ్రంథాలు ప్రింట్ చేయాలంటే మాట్లాడి ఎన్ని పుస్తకాలు, ఎన్ని కార్యక్రమాలు, ఏ జన్మలో పుణ్యమో కానీ హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు గుంటూరుకి ఒక వరంగా పుట్టారన్నమాట. నేను చాలా కాలం క్రితం సతీమణిని రాజేశ్వరి గారిని చూశాను. ఇప్పుడు మళ్ళీ ఇందులో చూశాను. హఠాత్తుగా పేజీ తిప్పగానే ఆవిడ స్మృత్యర్థంగా వేయించారు. ఆవిడ పరమపుణ్యాత్మురాలు, అదృష్టవంతురాలు. మానవుడు అన్నాక శరీరం విడిచిపెట్టక తప్పదు. మహానుభావులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా కంఠంలో వ్రణంతో శరీరం విడిచిపెట్టారు. అవి కర్మయోగాలు, వాటికి శరీరానికి సంబంధం లేదు. ఆత్మజ్ఞానం చాలా గొప్పది. ఈ హనుమత్ జయంతి నాడు ఆ తల్లిగారు ఇందులో మనకి కనపడుతున్నారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఎక్కడున్నా సరే ఆవిడ దివ్యలోకాలకు వెళ్ళి తీరతారు. పేజీ తీయగానే ఇంకేం కనపడకుండా ముందు ఆవిడే కనపడ్డారు. ఆశ్చర్యం. ఆహా, అందుకు అనుకున్నాను ఆవిడ స్మృత్యర్థంగా
భర్త అంటే ఇంకెంతకంటే గొప్ప పని ఏం చేయగలుగుతారు? ఏ రకంగా అయినా భగవంతుడి చరిత్ర ప్రింట్ చేసి పంచిపెట్టడం చాలా గొప్పది. ఇంత పెద్ద గ్రంథ రూపంలో ఇచ్చారు. ఆయన ధన్యజీవులు. వాళ్ళ కుటుంబం 10 కాలాలు చల్లగా ఉండాలి. మహత్తర కార్యక్రమాలతో ఈ ప్రదేశం నూతన నైమిషారణ్యంలా ప్రసిద్ధికి ఎక్కాలని. ఇది ఒక నైమిషారణ్యమే మీకు చెబుతున్నాను. ఆ కృష్ణానదీ తీరం నుంచి వస్తున్న కాలవేమో గోమతీ నది. ఇది నైమిషారణ్యం. నేను వ్యాసుణ్ణి, సూత మహర్షి లాంటి వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. అందరూ పురాణాలు చెబుతూనే ఉంటారు. ఇంతమందితో ఈ చరిత్ర నిలిచిపోవాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ, ఈ సందర్భంగా ఏం చేశారు? ఈ పుస్తకం నిజానికి ఇది ఎంత 350 రూపాయల పుస్తకం ఇప్పుడు మాత్రం చాలా చీప్గా కేవలం 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారట. మరీ ఇంత మంచివాళ్ళని తెలిస్తే నేను ఆయన దగ్గర ఒక స్థలమైనా కొనేసేవాడిని. అంచేత ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పుస్తకం మాత్రం, నాకు ఇచ్చిన పుస్తకాన్ని ఆర్టీఓ ఆఫీసులో పనిచేసే ప్రభాకర్ గారు నాకు బాగా ఆత్మీయ శిష్యుడు. ఆయన ఎక్కడున్నా ఉన్నారా? ఇక్కడ ఉంటే ఒకసారి ఇలా రమ్మని కోరుతున్నాను. ఈ రోజున నా చేత్తో కానుగ్గా ఆయన ప్రభాకర్ గారు ఆర్టీఓ ఆఫీసులో ఏలూరులో పనిచేసి ఇప్పుడు విజయవాడ వచ్చారు. గురువు గారు అంటే ఆ కుటుంబానికి పరమ ప్రాణం. మీ దంపతులు వచ్చి ఈ పుస్తకం నా చేతి మీదుగా తీసుకోండి. తక్కిన వాళ్ళు ఏముందండి, వాళ్ళ సినిమా కడితే 200 ఖర్చు అవుతుంది, పైకి రండి. అటువంటిది 100 రూపాయలు పెట్టుకుని హనుమత్ చరిత్ర ఇంట్లో పెట్టుకుంటే ఎంత పుణ్యం. అసలు ఇలా ఎవరు కూడా నేను చెబుతున్నాను. కాబట్టి వీరంతా కూడా వీలుంటే కొనుక్కోండి.